శ్రీమద్ రామాయణం అభిజ్ఞమస్తు మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీరామచంద్ర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ శాంబ సుగ్రీ హనుమత్ సమేత సీతారామచంద్రమూర్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. జై శ్రీరామ్. పాదుకా పట్టాభిషేకం. మనం పోయిన వారం పాదుకా పట్టాభిషేకం గురించి చెప్పుకున్నాం. భరతుడు మొత్తం ఈ అయోధ్యాకాండకి తలమానికం లాంటి పాదుకా పట్టాభిషేకం. ఎందుకంటే ఇందులో అనేక భక్తి తత్పరులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. దశరథుడు పుత్రుడుగా భావిస్తూ, నిజానికి అది కూడా ఒక భక్తే. కౌసల్య ఆయన్ని రాముణ్ణి విడిచిపెట్టలేక ఆవిడ పడ్డ బాధ. తర్వాత లక్ష్మణుడి భాతృభక్తి, గుహుడి భక్తి, ఇవన్నీ చూసుకుంటూనే ఎన్నో భక్తుల్ని చూసాం. కానీ అందరూ భక్తులే. వీళ్ళందరూ పరమ భక్తుడు ఎవరంటే భరతుడు. ఎందుకంటే అది తలమానికంగా మనకు తెలిసిపోయింది. ఆయన్ని ప్రార్థించి ఆయన పాదుకలు తల మీద ఉంచుకుని తీసుకెళ్ళి అది శ్రీరామ ముద్రికలుగా భావిస్తూ తను ఒక ప్రతినిధి అనే ఆ పాదుకలని సింహాసనం మీద ఉంచి తల వంచి తాను రాజ్య పరిపాలన చేసిన గొప్ప రామ భక్తుడు భరతుడు. అది ఏంటంటే తనకున్న ఎన్ని కష్టాలండి పాపం. నిజానికి భరతుడిని మనం ఏదో ఒక తక్కువగా అంచనా వేస్తాం. అందరూ అనుమానించారు. చిట్ట చివరికి భరద్వాజుడు కూడా అన్నాడు కదా, గుహుడు అన్నాడు. రాజ్యంలో ప్రతి పౌరుడు ఆయన్ని తిట్టాడు. అలాంటి బాధపడుతున్నారు అతనికి. చిట్ట చివరికి ఆయన కష్టాలన్నీ భగవంతుని అనుగ్రహంతో తీరి శాంతిని పొందాడు. చివరికి ఎప్పుడైతే ఆ పాదుకల్ని తల మీద ధరించాడో, ఇక్కడ కూడా మళ్ళా శరణాగతి వేడాడో, ఆయనకి ఆ పరమ శాంతి లభించి ఆయన గురించి మనం చక్కగా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక శ్లోకంతో మనం మొదలెట్టుకున్నాం. ఏంటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం రామాయ రామభద్రాయ. అలాగా రాముణ్ణి ఎప్పుడు ఆ రాముణ్ణి ఎవరైతే కన్నవారు ఉన్నారో, అంటే దశరథుడు కౌసల్య కాకుండా సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ కూడా ఆయన్ని రామా అని పిలిచేవాళ్ళు. రకరకాల పేర్లతో రాముడు పిలువబడ్డాడు. రామాయ రామభద్రాయ, రామా రామా అని పిలుస్తూ ఉండేవాట. ఎవరు పిలిచారు ఆయన్ని కన్నవాళ్ళు, ఆయన తల్లులు మాత్రమే రామా అని పిలిచేవాళ్ళు. తర్వాత రామభద్రాయ, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు, అంటే సుమంత్రుడు, ఇలాంటి మంత్రులు చాలా మంది ఉన్నారుగా ఈయనకి, వాళ్ళందరూ దశరథుడు రామభద్ర అని పిలిచేవాడు. ఎందుకంటే భద్రంగా ఉంచుతాడు దేశాన్ని, సుభిక్షంగా ఉంచుతాడు రాముడు అని రామభద్ర అని పిలిచేవాళ్ళు. అంటే అలా పిలుస్తున్నారంటే మంత్రులు అని అర్థం అంట. తర్వాత రామచంద్ర అని కొంతమంది పిలిచేవాళ్ళు. ఎవరు పిలుస్తున్నారు? అయోధ్య ప్రజలు పిలుస్తున్నారు. చంద్రుడు ఆ వెన్నెలని చల్లదనాన్ని ఇచ్చేస్తున్నాడు ప్రజలకు ఆయన. కాబట్టి 16 కళలతో వచ్చాడు స్వామి కదా. మళ్ళీ చంద్రుడికి 16, ఆయనకి 16 గుణాలు, స్వామికి 16 కళలు చంద్రుడికి. కాబట్టి చంద్ర అని పిలుచుకునేవాడు. రామచంద్ర, రామచంద్రయ్య అలా పిలుచుకునేవాళ్ళు ప్రజలు. తర్వాత వేద అని పిలిచేవాళ్ళట కొంతమంది. వేద అంటే వేదాలతో సమానంగా ఉన్నాడు, పరబ్రహ్మస్వరూపుడు అని అర్థం. ఆయన పరబ్రహ్మస్వరూపుడు అని ఎవరికి తెలుసు? ఋషులకు తెలుసు. ఋషులు అంటే వశిష్ఠుడు, తర్వాత అలాంటి వాళ్ళు, తర్వాత వెళ్ళి భరద్వాజుడు, ఆయన్ని రామ అని పిలిచేవాళ్ళు కాదు, వేద అని పిలిచేవాళ్ళు. అంటే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈయన పరబ్రహ్మస్వరూపుడు అని. తర్వాత వృద్ధులు ఉంటారుగా వాళ్ళ దానిలో, అంటే రాముడి అంశంలో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు, ఎవరో బాబాయిలు, అలాంటి దూరం దూరం వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటే, అంటే తాత వరుసలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ రాముడిని రఘునాథ అని పిలిచేవాళ్ళట. ఎందుకు? రఘువంశాన్ని ఉద్ధరించడానికి ఆయన పుట్టాడు. రఘువంశంలో గొప్పవాడు కాబట్టి రఘునాథ అంటే వాళ్ళకి వంశం ఉంటుంది, మా వంశం వాడని పెద్దవాళ్ళకి ఎప్పుడు ఉంటుందిగా, వంశోద్ధారకుడని రఘునాథ అని పిలుచుకునేవాళ్ళు. ఇక సీతమ్మకు మాత్రమే ఆయన ఏకపత్ని వ్రతుడు, ఇంకెవ్వరూ పిలవలేరు ఆయన్ని. సీతమ్మ ఒక్కరికే ఆ పిలుపు నాథ అని పిలిచేట. సీతమ్మ మాత్రం నాథ అని పిలుచుకునేది కదా, ఆవిడకి ఒక్కరికే సొంతం ఆ పిలుపు. ఇక
మిథిలా వాసులకు మాత్రం సపరేట్ పిలుపు ఉంది. మిగతా అయోధ్య వాళ్ళలాగా రామచంద్ర అని వాళ్ళు పిలవరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సీతమ్మ మొగుడు అంతే కదా. కాబట్టి సీతమ్మ మొగుడిని ఏంటంటారు, సీతాపతి. వాళ్ళు సీతాపతి అని పిలుచుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళకి కదా, అందుకని వాళ్ళకి సీతమ్మే ముఖ్యం, రాముడు తర్వాతే. మా సీతకు మొగుడు కాబట్టి సీతాపతి అని పిలుచుకునేవాళ్ళు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అలాంటి రామచంద్రుడికి నమస్కరిస్తున్నాను. అలాంటి రాముణ్ణి పాదుక పట్టాభిషేకం భరతుడు చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ రాముడు సీతా లక్ష్మణుడు చిత్రకూటంలో ఉండిపోయారు కదా. ఉండిన తర్వాత ఇంకా రాముడికి అవే ఆలోచనలు వస్తున్నాయి. తండ్రిలా స్వర్గస్థుడయ్యాడు, ఆయనకి ఇవన్నీ చేశాను, ఇవన్నీ మనసులో తిరుగుతున్నాయి. మనసు కొంచెం ఆయనకి చాలా వికలంగా ఉంది. పైగా ఏమైంది, అక్కడికి ఎన్ని మీకు లెక్క చెప్పాను సరే, ఎన్ని గుర్రాలు వచ్చాయి, ఎన్ని ఏనుగులు వచ్చాయి, తర్వాత రకరకాల రథాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చి అక్కడ బస చేసి ఉండి ఆ ప్రదేశాల్లో కొన్ని చెట్లు అవి పోయి తర్వాత అక్కడ ఉన్న కందమూలాలు అవన్నీ వాళ్ళు మరి ఉన్న రోజులు తినేసారు. అక్కడే భరద్వాజుడు విందు లేదు కదా, వాళ్ళే ఉన్నారు కాబట్టి తినేసి అక్కడంతా కొద్దిగా మలినమైనట్టుగా ఉంది చెట్టు అక్కడ చుట్టుపక్కల పరిసరాలు. పైగా ఏమైందంటే రాముడికి ఒక భయం పట్టు. ఇప్పుడు తను ఉన్నాడో అక్కడ అయోధ్య ప్రజలందరికీ తెలుసు, చాలా మంది వచ్చి వెళ్ళారుగా, భరతుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకేం చేస్తారు, కొంతమంది మెల్లిగా రాముడిని చూడాలి ఏదో వంక పెట్టుకుని వచ్చి వెళుతూ ఉంటారు. దాంతో వాళ్ళ ఏకాంతానికే కాకుండా చుట్టుపక్కల అనేక ఋషుల ఆశ్రమాలు ఉన్నాయిగా మరి అక్కడ చిత్రకూటంలో, అందరికీ చాలా అలా వచ్చి వెళుతూ ఉంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్, ఇదంతా బాగోలేదు అనుకున్నాడు. అనుకుని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఒక విచిత్రం జరిగింది ఆశ్రమంలో. ఆయనే కాకుండా చుట్టుపక్కల ఆశ్రమాలు వాళ్ళు రోజు వచ్చి ఇంతో మాట్లాడుతూ ఉండేవారు. రావడం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఆయన ముందర ఇలా నువ్వు చెప్పు అనడం, ఇలా వెనక్కి వెళ్ళిపోవడం. వాళ్ళు ఏవో సైగలు చేసుకుంటున్నారు, ఇలా కళ్ళతో మాట్లాడుతున్నారు, ఎవళ్ళు ఏమీ ముందుకు రారు, మాట్లాడరు. ఇలా రోజు జరుగుతోంది. ఇలా 2-3 రోజులు చూశాడు రాముడు. అర్థం కాలేదు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు నాతో చెప్పలేకపోతున్నారు అని అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఒక కులపతి ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి ఒక అధిపతి లాగా ఉంటాడు ఆ ఋషులకి. వాడు ఆయన చాలా వృద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి రాముడు అడిగాడు, అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఏదో అడగాలనుకుంటున్నారు, అడగలేకపోతున్నారు, ఏంటో మీరు చెప్తారా? ఏమైనా నేను లోపాలు చేశాను, ఏదైనా తప్పు చేశానా నేను మీ పట్ల, లేదా మా సీత సరిగా మునిపత్తునులకు పరిచర్యలు చేయడం లేదా అని అడిగాడు. చూసారా, అది ఒకటి మనం గ్రహించాలి. సీతమ్మ కేవలం పర్ణశాలలో ఉంది రాముడు లక్ష్మణుడు కోసం, అక్కడేదో ఆయన చెప్తే వంట చేస్తుంది, లోపల కూర్చుంది హాయిగా అని కాదు. ఆవిడ పని ముగించుకుని వెంటనే మునిపత్తునుల దగ్గరికి వెళ్ళి అక్కడ సపర్యలు చేస్తోంది, అందరికి చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తోంది, అంటే మునుల సేవ చేస్తోంది అమ్మవారు అక్కడ. తర్వాత లక్ష్మణుడు ఏమైనా నేను ఏదైనా పనులు చేయలేదా, మునులు చెప్పింది. మునులు ఏం చేస్తే లక్ష్మణుడికి మునులు పనులు చెప్పేవారు, కొంచెం సమితలు ఉంటే తీసుకురా, అక్కడికి వెళ్ళి దర్భలు అవన్నీ తెచ్చేవాడు లక్ష్మణుడు. అలాగా మేము ముగ్గురు ఏమైనా లోపం చేశామా స్వామి, ఎందుకు మా మీద అలాగా సరిగా సైగలతో ఏదో భయపడుతున్నారు అని. ఇప్పుడు ఆయన చెప్పాడు, తను అంత సౌజన్యవతి, అలాంటి మంచి సీతమ్మ మాకు లోపం చేయడమా, మమ్మల్ని ఎంత కనిపెట్టుకుంటుంది, ఒక తల్లిలాగా చూసుకుంటుంది. లక్ష్మణుడు అంతకంటే నీవు అంటే సరే రామ, మీరేమి చేయట్లేదు అని మాకు ఒక భయం వచ్చింది. వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ రాక్షసులు వస్తున్నారు, దండకారణ్యంలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు అనేక మంది ఇక్కడ ఋషులు తాపసులు వీళ్ళందరూ ఉంటే వాళ్ళ తపస్సుకి భగ్నం కలిగజేస్తున్నారు. వాళ్ళలో కరుడు అని ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు ఏం చేస్తున్నాడు, వాడు మరింత దుర్మార్గుడు. వాడు పాపపు కృత్యాలే చేస్తూ ఉంటాడు, అంటే ఎవరినైనా బాధ పెట్టడం, వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతోషించాడు, అలాంటి పైశాచిక కృత్యాలు వాడు చేస్తున్నాడు. కాబట్టి అందుకని ఈ చుట్టుపక్కల దండకారణ్యం, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దండకారణ్యం వస్తుంది, కాబట్టి మేము ఇక్కడ ఎక్కడ ఉండడానికి మాకు ఇష్టం లేదు, అంతవరకు వాళ్ళు వచ్చారు, ఇక్కడికి కూడా వచ్చేస్తారు, మేము అందుకని ఈ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాం. నువ్వు ఒక పని చేయరామా, నీతో పాటు సీత కూడా ఉంది కదా, నువ్వు కూడా మాతో పాటు వచ్చాయి, ఒక్కడివే ఉండకు, నాకు తెలుసు నువ్వు యుద్ధం చేయగలవు, కానీ మంచిది కాదు, ఎందుకు అనవసరం, మాతో పాటు వచ్చాయి, వెళ్ళిపోదాం అని చెప్తే అప్పుడు రాముడు అన్నాడు, మీకేం భయం లేదు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుతాను, ఉండిపోండి ఇక్కడే అని చెప్పాడు. అంటే సరే అన్నారు, కానీ వచ్చి అందరూ రాముడికి నమస్కారం చేసి లేదు మేము ఉండట్లేదు, చిత్రకూటం వదిలి వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అందరూ అక్కడ మునులందరూ వెళ్ళాక రాముడికి ఇంకా తోచలేదు, ఆయన మునుల కోసం సహవాసం చేయడానికి వచ్చాడు. ఇది వనవాసం కాదు, అర్థమైందా మీకు, ఋషులతో సహవాసం చేయడానికి
ఆయన వచ్చారు. ఇక్కడ ఏమైంది, వచ్చిన తర్వాత వెళ్ళిపోయేసరికి ఏకాంత అన్నకి నచ్చలేదు. అప్పుడు లక్ష్మణుడిని పిలిచి చెప్పాడు, ఒకటి మన వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చినా రావచ్చు, మనం ఎక్కడున్నామో మన ఊనికి తెలిసిపోయింది. రెండు, ఇక్కడ స్థలం కూడా అంత ప్రశాంతంగా లేదు, కాబట్టి ఇక్కడి నుంచి మనం కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోదాం, అడవి లోపలికి వెళ్ళిపోతాం, దండకారణ్యంలోకి. అందుకని మెల్లిగా బయలుదేరదాం అన్నాడు. సరే, సీతా లక్ష్మణుని తీసుకుని రాముడు ఒక శుభముహూర్తంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం మొదలెట్టారు. అలా మొట్టమొదట బయలుదేరి వెళ్ళడం, వెళుతూ వెళుతూ వాళ్ళకి అంతకు ముందరే చెప్పాడు రాముడు భరతుడికి, అభిషేక జలాలు ఉన్నాయి, ఏం చెయ్యాలి అన్నయ్య అని అడిగితే, ఆ పట్టాభిషేక జలాలు అనేక నదుల నుంచి తెచ్చాను, నీకు ఇక్కడే పట్టాభిషేకం చేద్దామని అన్న, నీరు ఉండిపోయింది, ఏం చేయను అని భరతుడు అడిగితే ఏం చెప్పాడు, కొంచెం దూరంలో అత్రి మహాముని ఆశ్రమం ఉంది, ఆయన్ని అడుగు ఏం చేస్తాడు అని. అప్పుడు భరతుడు వెళ్ళి అత్రి మహామునిని అడిగితే అత్రి ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక పెద్ద బావి లాంటిది ఉండింది, కూపం, ఆ కూపంలో ఆ మొత్తం ఆ నీళ్ళని ఉంచండి అన్నాడు. దాన్ని భరత్ కూపం అని మనం చెప్పుకున్నాం. ఆ అత్రి మహాముని ఆశ్రమానికి సమీపానికి రాముడు, లక్ష్మణుడు, సీత వెళ్ళారు. అత్రి మహాముని, ఈయన గురించి మనం కొంచెం తెలుసుకుని అప్పుడు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేవి చెప్తాం. ఈయన అత్రి మహాముని బ్రహ్మ మానస పుత్రుడు, అంటే బ్రహ్మలోంచి ఉద్భవించిన సప్తఋషుల్లో ఈయన కూడా ఒకడు, అంత గొప్పవాడు. ఇక ఈయన అనేక వేదాలు చదివి ఆయన చదవని రాత్రి లేదుట అంటారు. ఆయన వేదాధ్యయనం చెయ్యని రోజు ఉండదు, అంటే అంతలాగా అభ్యసించాడు ఆయన. ఇక అత్రి, ఆ అంటే సంస్కృతంలో నెగిటివ్, త్రి అంటే త్రీ లేనివాడు, అంటే మూడు గుణములు లేనివాడు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము లేనివాడు అత్రి మహర్షి. అంటే ఆయనకి వీటన్నిటికీ అతీతుడు, బ్రహ్మ మానస పుత్రుడు కదా, అందుకని ఆయనకి త్రిగుణాలు ఏవి ఆయనకి అంటాం. సత్వగుణంలో కొంతమంది ఉంటారు, ఈయనకి సత్వగుణానికి కూడా అతీతుడైన, కాబట్టి గుణాతీతుడు, భగవంతుడితో సమానమైన వాడు అత్రి. అలాంటి అత్రికి ఎటువంటి అసూయ లేని అనసూయ భార్యగా లభించింది. అనసూయ అంటే అనసూయ, అంటే మళ్ళా నెగిటివ్ అని చెప్పాను కదా సంస్కృతంలో, అనసూయ, అసూయ లేనిది అనసూయ, ఒకళ్ళని చూసి ఈర్ష్య లేనిది, వాళ్ళ అందరి మంచి కోరే తల్లి ఆవిడ అనసూయ. అలాంటి తల్లి ఆయనకి భార్యగా లభించింది. అనసూయ ఎవరంటే కర్దముడు, దేవహూతి అని మనం భాగవతంలో చెప్పుకుంటాం. కర్దముడు అని ఆయన, దేవహూతి అని ఆయనకి, వాళ్ళిద్దరికి కపిలుడు అని విష్ణుమూర్తి అవతారమే ఆయనకి, వాళ్ళకి కొడుకుగా ఉంటాడు. ఆయన కపిలుడికి అక్క చెల్లెలు అనమాట, అక్క అనసూయ. అనసూయని ఈయన భార్య. వీళ్ళిద్దరూ కూడా తపస్సు చేసేవారు, అనసూయ, అత్రి మహర్షి, వాళ్ళంత గొప్పవాళ్ళు. ఈ అత్రి మహర్షి నుంచే ఆత్రేయస గోత్రం వచ్చింది, అక్కడ అలా వృద్ధి పొందింది అనమాట. ఇక ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, ఆయన ధర్మం కానీ, ఆయన వేదాధ్యయనం కానీ, ఆయన దైవభక్తి కానీ దేనికి ఎవరు సాటి లేరు. ఋగ్వేదంలో ఒక మండలమే ఆయన రచించాడు. మనకి వేదాలు 4, అందులో ఋగ్వేదంలో ఒక మండలం మాత్రం ఈయనే రచించాడు అంటారు. వీళ్ళకి 3 పిల్లలు. ఆ భగవంతుడు ఇద్దరూ కలిసి తపస్సు చేస్తే ముగ్గురు ఈయనకి త్రిమూర్తులే పిల్లలుగా పుట్టారు. త్రిమూర్తులు ఒకసారి అనసూయాదేవిని పరీక్షించడానికి వచ్చారు. వచ్చి ఈవిడ దగ్గర మాకు అన్నం పెట్టు అంటే, సరే అని ఈవిడ ఆహారం పెట్టబోతుంటే మాకు నగ్నంగా ఆహారం పెట్టమని అడిగారు. అలాంటి ప్రశ్న అడగచ్చా అంటే, ఆవిడ పతివ్రత భక్తిని పరీక్షించడానికి అలా అడిగించారు. భగవంతుడు ఇంకొక వాళ్ళకి పుత్రులుగా రావడానికి అలా చేశాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకున్న తపశ్శక్తి ఉండేది, దాంతో ఆవిడ దగ్గర ఉన్న నీరు వాళ్ళ మీద చల్లేసరికి ఆ త్రిమూర్తులు 3 పసి వాళ్ళ కింద మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ 3కి ఆ విధంగా వడ్డించింది. 3 అలా మారిపోయేసరికి వాళ్ళ 3 శక్తులు, అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతులు అక్కడికి వచ్చారు. వచ్చి ఈవిని శరణు వేడారట, మా భర్తల్ని మాకు ప్రసాదించు. ఇప్పుడు ఆవిడ వాళ్ళని ప్రసాదించింది. మళ్ళా నీళ్లు చల్లేసరికి వాళ్ళ త్రిమూర్తుల కింద మారారు అంటారు. వాళ్ళంతటా వాళ్ళే అప్పుడు మీకు మేము పుత్రుల కింద జన్మిస్తాము అని వరం ఇచ్చారు. దానిని సఫలం చేసుకోవడానికి మళ్ళా అత్రి, అనసూయ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళ ప్రత్యక్షమే వాళ్ళు ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకోవడానికి పుత్రులుగా జన్మించారు. అందులో బ్రహ్మ చంద్రుడిగా పుట్టాడు. వీళ్ళ కొడుకే చంద్రుడు. ఇక విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా పుట్టాడు. తర్వాత శివుడు దూర్వాస మహామునిగా పుట్టాడు. బ్రహ్మ చంద్రుడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడు, తర్వాత శివుడు దూర్వాస మహామునిగా వీళ్ళిద్దరికి పుట్టాడు. మరి చంద్రుడు ఇక్కడ పుడితే క్షీరసాగరంలో చంద్రుడు ఎలా వచ్చాడు? మనం లక్ష్మీదేవి క్షీరసాగరం మథనం అప్పుడు అక్కడ చంద్రుడు పుట్టాడు అంట.
చంద్రుడు ఇక్కడ పుట్టాడు, కానీ చంద్రుడిలో ఒక కళ అక్కడ పుట్టి అప్పుడు ఆ కళ వచ్చి ఈయనలో కలిసి అదనమాట. ఆ విధంగా దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకం అంటారు, కానీ మూడు మూడు తలలతో ఆయన పుట్టాడు, మూడు సంబంధించిన ఆయన, కానీ విష్ణుమూర్తి అంశ ఎక్కువగా ఉంది, దత్తుడు అంటారు. ఆ విధంగా వీళ్ళకి ముగ్గురు పిల్లలు. ఇంకా ఈయన అత్రి సంహిత, అత్రి స్మృతి అనే అనేక పుస్తకాలు రాశాడు, ఎన్నో గ్రంథాలు. వీటిలో ఏంటంటే నియమాలు, కొన్ని మనం పాటించాల్సిన నియమాలు, తర్వాత పవిత్రత, ఆచారాలు మనం ఎలా ఉండాలి, తర్వాత ఏమైనా తప్పు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తాలు ఏంటి, ఇలాంటివన్నీ రాశారు. కాకుండా ఆలయ నిర్మాణాలు ఎలా జరగాలి, ఎక్కడ ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి, తర్వాత అలాంటివన్నీ లెక్కలు ఉంటాయి కదా, తర్వాత ఎంత ఎత్తు ఉండాలి, లోపల మూల విగ్రహం క్రింద ఏ పెట్టాలి, రేకులు, అలాంటివన్నీ మొత్తం అంతా ఆయన చాలా ఇదిగా రాశారు. పూజలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ రాసింది ఈ అత్రి మహం. అలా చేసిన తర్వాత అప్పుడు ఈ ఆయన లోపలికి వీళ్ళు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అత్రి మహాముని ఆశ్రమంలో అలాంటి గొప్పవాడు అత్రి మహాముని. రాగానే వెంటనే ఈయన స్వయంగా ఎదురుకెళ్ళి వాళ్ళని ఆహ్వానించి అప్పుడు అక్కడి నుంచి పిలిచాట అనసూయ. ఆవిడ లేదు, ఇంకా లోపలుంది. అంటే అనసూయ అని పిలిచాట. పిలిచి, ఇదిగో పాత చుట్టాలు వచ్చారు, ఎవరో తెలుసా అని చెప్పాట. వచ్చి చెప్పాట, ఎవరో తెలుసా, సీతమ్మ అని. ఈయన ఎవరో తెలుసా, మిథిలకి అల్లుడు. వాళ్ళు ఏమైనా మిథిల వాళ్ళు కూడా సీతాపత అంటున్నారు, అలా అంటున్నారు. ఆయన అంటున్నాడు, అదిగో సీతమ్మ, ఈయనేమో మిథిలకి అల్లుడు, ఆ పక్కనున్నాడే ఎర్రగా ఆయనేమో రాముడికి తమ్ముడు. కాబట్టి ఎప్పుడొస్తారని నువ్వు అడుగుతున్నావు కదా, అదిగో వచ్చారు. అందుకని తీసుకెళ్ళు సీతమ్మని లోపల తీసుకెళ్ళి ఎలా చూసుకుంటావో చూసుకో అన్నట్టు. అంటే అనసూయకి, అత్రికి వీళ్ళకి తెలుసు వీళ్ళు వస్తున్నారని. ఎందుకు ఇలాంటి అందరు ఋషులకు తెలుసు, భరద్వాజుడికి తెలుసు, వీళ్ళందరూ ఋషులు ఎదురు చూస్తున్నారండి రాముడి కోసం. ఇక్కడ మనకి రామాయణంలో ఋషుల గురించి కొంత చెప్పుకున్నప్పుడు ముందుకెళ్దాం. ఇంత గొప్పవాళ్ళు కదా, మరి వీళ్ళే చంపేయచ్చుగా రావణాసురుడిని, ఎందుకు మరి వీణ కావాలి మీకు అంటే, ఒకటి రావణాసురుడు పొందిన వరం, నాకు నరుడితో తప్ప నాకు మరణం లేదు అని ఒకటి చెప్పాడు. రెండవది ఏంటంటే, వాళ్ళు భగవంతుడు యజ్ఞస్వరూపుడు కదండి, విష్ణుమూర్తి యజ్ఞ, మనం అందుకే కదా మనం విష్ణు సహస్రనామ యజ్ఞం గురించి చెప్పుకుంటూ ఉంటాం. అలాగా చెప్పుకుంటున్నప్పుడు ఆ యజ్ఞ స్వరూపుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞాలు చేసి 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 రాముడిని పుట్టించారు. అంటే ఈయన దశరథ ద్వారా కూడా చేయించి ఈ యజ్ఞంలో రాముడిని ప్రసాదంగా పొందారు కదా. వీళ్ళకి ఆయుధంగా రాముడు అనమాట. అంటే మునులకు ఆయుధం ఇక్కడ రాముడు, మునులే ఆయుధం కింద రాముడిని వాడి సంహరించారు రావణాసురుడిని. కాబట్టి మునులందరికీ తెలుసు రాముడు వస్తాడు, సీతమ్మ వస్తోంది, లక్ష్మణుడు వస్తారని. ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి ఇంత గొప్ప అది. అందుకే ఈయన ఎప్పుడు ఋషుల దగ్గరే ఉంటాడు, ఋషుల చుట్టూతే తిరుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడి నుంచి మనకు అరణ్యకాండ మొత్తం ఋషులే, అందరికీ తెలుసు ఈయన వస్తున్నాడు. ఎలాగా తెలుస్తుంది, వాళ్ళ తపస్సులో వాళ్ళకి కనిపిస్తున్నాడు. రాముడు ఎలా ఉంటాడో తెలుసు, ఎలా వస్తున్నాడో తెలుసు. ఆ విధంగా రాముడు అక్కడికి రావడం మొదలెట్టాడు. మనం రాముడికి అనేక దర్శనాలు చేసుకున్నాం. బాలకాండలో ఆయన చిన్నప్పుడు చిట్టి రాముడు, తర్వాత ఆయన వివాహం అప్పుడు జులపాల జుట్టుతో ఉన్న బంగారు తండ్రిని మనం చెప్పుకున్నాం. ఆయన ఎంత చక్కగా ఉన్నాడు పెళ్ళప్పుడు అంటే, ఆయన జులపాల జుట్టుతో రాముడు ఉన్నాడు అంటూ రకరకాల వర్ణలు చేస్తాం. అది ఒక దర్శనం కదండి. తర్వాత సుమంత్రుడు చేసిన దర్శనం గురించి చెప్పాను. సీతారాములు వాళ్ళ సీతమ్మ మందిరంలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చూసిన రామదర్శనం చెప్పుకున్నాం. తర్వాత మొన్న కూడా ఇంకొక దర్శనం చెప్పాను నేను. ఎప్పుడు భరతుడు వచ్చినప్పుడు రాముడు వీరాసనంలో కూర్చుని ఉన్నాడు, పక్కన సీతమ్మ ఉంది, లక్ష్మణుడు నుంచున్నాడు. అది ఒక రామదర్శనం. మన ధ్యానానికి ఇవన్నీ పనికొస్తాయండి. ఇక్కడ అత్రి మహాముని చేసుకున్న దర్శనం అతి గొప్ప దర్శనం. ఆయన ఎలా ఉన్నట్ట, జడలు కట్టి ఉన్నాడు కదా రాముడు, ఒక ముని వేషధారిలో ఉన్నాడు కదండి. ఉండి వల్కలాలు ధరించాడు కదా, నారచీరలు కట్టుకుని ఇలా వస్తున్నాడు. ఏంటి అంతా ఋషిలాగే ఉన్నాడు, కానీ చేతిలో ధనుస్సు పట్టుకుని ఉన్నాడు. అలా లోపలికి వచ్చాడు. వస్తే వెంటనే ఇలా చూసి, నా కొడుకులా ఉన్నావు లోపలికి రా అని అన్నాడు. అంటే అందుకే పాత చుట్టాలు అంటున్నాడు అని. ఈయనకి వెంటనే ఆయన కొడుకు గుర్తొచ్చాడు. ఏ కొడుకు, దత్తాత్రేయుడు గుర్తొచ్చాడు. దత్తాత్రేయుడు కూడా ఋషిగా, అలాగే ఋషివేషంలోనే ఉంటాడు ఆయన. అలాగా ఈయన మర్రిపాలతో పెట్టుకున్న జుట్టుతోటి ఆ విధంగా జటలు నారచీరలతో అలా కనిపించాడు. కనిపించేసరికి తన పుత్రవాత్సల్యం పొంగింది ఆయనకి. అదిగో తల్లి లాంటిది అనసూయ అంటే చేంజ్ చేశాడు. ఇక్కడ అనమాట ఆయన ఈయన్ని రాముణ్ణి అనఘా అని పిలుస్తాడు. అక్కడ దానికి పెద్దవాళ్ళు చాలా మంచి వివరణ ఇస్తారు. అనఘా అంటే
పాపము దోషము లేనివాడు అని. రాముడు నిజంగా పాపము దోషము లేనివాడే కాబట్టి అత్రి మహాముని అనఘ అని పిలిచాడు. పిలిచి అనసూయని పరిచయం చేస్తాడు. ఈవిడ అనసూయాదేవి అంటూ చెప్పి సీతాదేవికి పరిచయం చేసి చెప్తాడనమాట అనసూయని. ఇదిగో ఎప్పటి నుంచో కలవరిస్తున్నావు కదా, సీతాదేవి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. వెంటనే ఆవిడేం చేస్తుందంటే సంతోషంగా వస్తుంది. వృద్ధురాలు, జుట్టంతా నెరిసిపోయి ఇలా సన్నగా ఏదో అరటి చెట్టు చిన్న గాలికి ఊగినట్టు ఊగుతోంది ఆవిడ. అలాంటి ఆవిడ వచ్చి ఈ సీతమ్మ భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకెళ్తోందంటాడు నవ్వుతూ. సీతమ్మ వచ్చావా తల్లి అని తీసుకెళ్తే ఆవిడని చూసి వెంటనే రాముడు సీత నమస్కారం చేశారు. ఆవిడ నవ్వుతూ లోపలికి సీతమ్మని తీసుకెళ్ళి ఆవిడ లోపలికి వెళ్ళాక ఆవిడ గురించి చెప్తున్నాడు అత్రి మహాముని రాముడికి లక్ష్మణుడికి. ఆవిడ ఎలాంటి ఆవిడ అనుకున్నావు? ఆవిడ తపశ్శక్తితో పండిపోయింది, వయసులో పండలేదు. ఆవిడ చేసిన తపస్సు అంతా ఇంత కాదు, ఏదైనా చేయగలదు ఆవిడ. ఒకసారి అక్కడ క్షామం వచ్చిందంటే అసలు నీళ్లు అవి రాలేదు. అలాంటప్పుడు ఆవిడ గంగని గంగ స్వయంగా వచ్చింది, వచ్చి వీళ్ళందరికీ నీరిచ్చింది. తర్వాత ఆవిడే అక్కడ కందమూలాలు సృష్టించింది. ఆవిడ తపశ్శక్తి అలాంటిది. అక్కడ అవన్నీ పండి జనులందరినీ ఉద్ధరించింది. వాళ్ళకి 10 సంవత్సరాలు ఏదో 10 రోజులు, వాళ్ళకి 10 రోజులు ఎన్నో రోజులు అన్నం దొరకదు అని ఏదో వచ్చింది. వస్తే అప్పుడు ఆవిడ ఏం చేసిందిట, ఆ 10 రోజుల్ని సూర్యోదయాన్ని ఒక్క రోజులోకి మార్చేసిందిట. అంత శక్తిమంతురాలు ఆవిడ అని ఆవిడ గురించి చెప్తాడు. చెప్పి రకరకాలు ఆవిడకున్న శక్తులు అంతా కాదు, ఇంత కాదు అని ఆవిడ గురించి చాలా గొప్పగా అనసూయాదేవి గురించి చెప్తాడు ఆయన. చెప్పించి తర్వాత ఒకసారి ఏం చేస్తుందంటే అక్కడ ఋషీశ్వరులకి అనేక విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి పూజలు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఆవిడ తపశక్తితో కొన్ని చాంద్రాయణ వ్రతాలు చేస్తుంది. చేసి వాళ్ళందరికీ ఆ విఘ్నాలు తొలగిస్తుంది. ఆవిడకి అసలు కోపము అనేది ఉండదు. శాంతమూర్తి ఆవిడ. తర్వాత ధర్మ ప్రవర్తన తపస్సంపన్నురాలు, అంత గొప్ప ఆవిడ. అలాంటి ఆవిడ వృద్ధురాలు. అలా మరి ఆశ్చర్యం వేస్తుంది. మరి అంత తపశక్తి ఉంటే నిత్య యవనంలో ఉండొచ్చుగా, మరి ఇంత ముసలితనం ఎందుకు ఆవిడికి అలా వృద్ధురాలు అవ్వడం? ఆవిడకి ఏముందో కొంచెం తపస్సు చేసుకుంటే అలా అయిపోతుంది కదా అంటే, వాళ్ళకి దేహాభిమానం ఉండదండి. అంటే అయ్యో నా శరీరం ముడతలు పడుతుంది, నాకు కొంచెం నడుము వంగుతుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇలాంటివి ఉండదు. దేహం మీద వాళ్ళకి ఎలాంటి ఆపేక్ష ఉండదు. వాళ్ళదంతా పరోపకారమే. తపస్సు చేయడం, ఇంకోళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఇంకొక పరోపకారానికి ప్రయత్నించడం. అలాంటి అనసూయాదేవి అంత గొప్ప ఆవిడ గురించి చెప్పేసరికి వీళ్ళిద్దరు ఇక్కడ నమస్కారం చేశారు, రాముడు లక్ష్మణుడు. తర్వాత అత్రి మహాముని వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి పుత్రవాత్సల్యంతో రాముడితో మాట్లాడుతున్నాడు. మరి ఆయన దత్తాత్రేయుడు అంతా ఒకటే కదండి, ఇద్దరి తత్వాలు ఒకటే. దత్తాత్రేయుడిది అది చాలా గొప్ప విషయం అని పెద్దవాళ్ళు అంటారు. ఇక్కడ ఏంటంటే జ్ఞానావతారం దత్తాత్రేయుడు అయితే ధర్మావతారం రాముడు. కాబట్టి ఆ ఇద్దరు ఒకటే అని అత్రి మహామునికి తెలుసు. కాబట్టి ఆయన పుత్రవాత్సల్యంతో రాముడితో మాట్లాడుతున్నాడు. ఈవిడ లోపలికి తీసుకెళ్ళింది సీతాదేవిని. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ సీతాదేవిని చూసందట, నువ్వు ఎంత మంచి భార్యవమ్మా, ఉత్తమ స్త్రీవి, చక్కగా ఇట్లా పతియే దైవం అంటూ నీవు మొత్తం అక్కడంతా రాజ్యము, నీ సుఖాలు అన్నీ వదిలి నీ భర్తతో ఇక్కడికి వచ్చావని నాకు తెలిసింది, నేను విన్నాను, ఏంటి ఎలా ఉన్నావు అని అడిగితే సీతాదేవి వెంటనే ఆవిడికి కాళ్ళకి నమస్కరించింది. రాగానే నమస్కరించి నా పేరు సీతమ్మ, నేను ఇట్లా రాముడి భార్య అని అన్ని చెప్తుంది. చెప్పేసరికి ఆశ్చర్యపోతుంది అనమాట ఆవిడ. చూసి సీతాదేవి అందానికి, ఆ సీతాదేవి సౌశల్యానికి మురిసిపోతుంది. ఆవిడికి లక్ష్మీదేవి అని తెలియదు ఏంటండి, ఆవిడకున్న తపశ్శక్తికి అనసూయాదేవికి తెలిసి వెంటనే చెప్పింది, నువ్వు చాలా గొప్పదానివి, ఎందుకో తెలుసా, నువ్వు అదృష్టవంతురాలివి కనుకే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అందుట. అది ఆ మాట చాలా మనకి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అని. అంటే అదృష్టవంతులు మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే ఆ ధర్మం ఏంటో తెలుస్తుంది కేవలం అదృష్టవంతులకి. లేకపోతే ఏదో ఒకటి అలా ఉండడం జీవితం కాదు. ఏది ధర్మం ఏది అధర్మం తెలుసుకుని ఆచరించే వాళ్ళు అదృష్టవంతులు అని అనసూయాదేవి స్వయంగా సీతాదేవితో అందిట. అనేసరికి సీతాదేవి ఆవిడతో చెప్తోంది, లేదు అలాంటి రాముడికి నువ్వు సహధర్మచారిణివి, చాలా బాగుంది, మీ ఇద్దరు జంట చాలా బాగుంది అని ఏదో చెప్తోంది ఆవిడ. అంటే అప్పుడు సీతాదేవి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సీతాదేవి అక్కడ మాట్లాడుతుందండి, ఎక్కువ మాట్లాడదు. ఆ మాట్లాడినప్పుడు ఎంత చక్కగా మధుర భాషిణి అని పిలుస్తాడు రాముడు ఆవిడ్ని, అంత మధురంగా మాట్లాడుతుంది. రామాయణంలో 3 అత్యంత అందంగా మాట్లాడేవాడు. ఒకళ్ళు రాముడు, 2 సీతమ్మ, 3 మీకు అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి కదా. ఆ 3
వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు చాలా కొద్దిగా మాట్లాడతారు, కానీ అత్యంత మధురంగా మృదువుగా మాట్లాడతారు. అలాగా సీత చెప్పడం మొదలెట్టింది. పరాశక్తి దేవత కదండి ఆవిడ. నువ్వు ఇలా మాట్లాడడం, నువ్వు ఇలా ఎంత చక్కగా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు తల్లి. నువ్వు ఇంత పతివ్రత మహా తల్లివి నువ్వు, అనసూయ తల్లి. రాముడు నా భర్త అని చెప్పుకోవడం, నేను ఆయన నా గొప్పతనం ఏమీ లేదమ్మా. ఎలాంటి వాడైనా సరే రాముణ్ణి సేవిస్తాడు, ఎందుకంటే రాముడిలో ఉన్న గొప్ప విషయాలు అవి అంటూ తన భర్త గురించి ఇలా ఇలా కళ్ళనీళ్ళలో పొంగుతున్నాయి. ఆవిడకి సంతోషంతో పొంగుతూ ఉంటే ఆనందంతో చెప్పుకుంటోంది. అంటే అంత పతివ్రత అంటే మనకి ఏదో ఒక పాత స్టాంప్ అని కాదండి, భర్తని విపరీతంగా ప్రేమించేది కదా. అలా చెప్తోందట, మా రాముడికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి, ఆయన్ని సేవించకుండా ఎలా ఉంటానమ్మా నేను, ఆయన చెప్పింది వినకుండా ఎలా ఉండగలను? ఎవరైనా సరే వినిస్తారు ఆయన మాట. ఆయన జితేంద్రియుడు, ఆయన గుణవంతుడు, ఆయన ధర్మాత్ముడు, పైగా ఆయనకి స్థిరానురాగుడు. ఒకసారి అనురాగం కలిగితే అలాగే ఉంటాడు. ఏకపత్ని వ్రతుడు, నన్ను ప్రాణంగా చూసుకుంటాడు, నన్ను ఒక తల్లిగా ఒక తండ్రిగా చూసుకుంటున్నాడమ్మా ఆయన్ని. అందుకని నేను అసలు ఆయన మాట వినకుండా ఎలా ఉండగలను అంటే అనసూయాదేవి వెంటనే చిరునవ్వు నవ్విందట. ఎందుకంటే అత్రి అనసూయల సంబంధం కూడా అంతే, వాళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు. అందుకని ఇది పరంపరగా వస్తోంది అంటారు. అప్పుడు చెప్తోంది, ఆయన పరిపూర్ణ పురుషుడమ్మా, ఎవరైనా రాముడిని చూస్తే అలాగే ఉంటారు అని ఒక్క విషయం చెప్తూ నవ్వింది ఆవిడ సీతాదేవి. ఏంటంటే, మా మామగారికి అనేక మంది భార్యలు ఉన్నారు, ఆ భార్యలందరూ నా భర్తకి కౌశల్యతో సమానం అని చెప్పింది. అంటే అందరినీ తల్లిలాగే చూసుకుంటాడు కాబట్టి అలాంటి సాత్వికుడు. అంటే ఎంత సౌందర్యమూర్తో నువ్వు చూస్తున్నావు కదమ్మా, అంత సౌందర్యం. ఇలాంటి రాక్షస స్త్రీలు కూడా ఆయన్ని చూసి మోహించేస్తారు అని చెప్పింది. అంటే అందరూ చెప్తోందా ఫ్యూచర్లో ఏం జరగబోతోందో సీతమ్మ ఇక్కడ శూర్పణకు వస్తుంది, మోహిస్తుంది అని తెలియదు మనకి. ఆ మాట మాత్రం ఆవిడ అని ఇవన్నీ చెప్తూ ఉంటే అనసూయదేవి ఇలా చూస్తోంది. ఆవిడ చూసి పైనుంచి కిందికి ఇవిడ ఇలా ఇలా చక్కగా చెప్పడం, ఆవిడ కళ్ళు, ఆవిడ ముక్కు తీరు, ఆవిడ మాటలు, తీయదనం అన్ని విని మురిసిపోయినట. మురిసి ఇలా బుగ్గలు ఇలా పునికి చిన్నగా ఇక్కడ ముద్దు పెట్టుకుంది, నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఒక తల్లి లాంటి భావన వచ్చింది ఆవిడకి. వచ్చి, అమ్మా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇంకేదైనా చెప్పు, నీకు నచ్చిన కథ చెప్పు అందట. కథ చెప్పడం ఎందుకు అంటే ఇంకా కొంచెంసేపు ఆవిడ మాట్లాడిస్తే విందామని. ఆ మధురంగా ఉంది, తెలుసా ఎదుర్కొండా ఉంది ఎవరో కాదు, లక్ష్మీదేవి అని తెలియదు ఆవిడకి. అనేసరికి సీతమ్మ అంటే ఆవిడ సిగ్గుపడింది, ఏం చెప్పాలి అంటే. అప్పుడు అందట, ఒక పంచే, నీ స్వయంవరం గురించి నేను అనేక కథలుగా విన్నాను, నువ్వు చెప్తే నాకు సంతోషం, నువ్వే నీ దాంతో నీ నోటితోనే వినాలి. ఇప్పుడు సీతమ్మ చెప్పడం మొదలెట్టింది. ఇట్లా మా మొత్తం స్వయంవరం కథ మన బాలకాండలో ఉన్నదంతా చెప్తుంది. అమ్మా నేను భూమిలో మా తండ్రికి దొరికాను, ఒక పేటికలో భూమిలో దొరికితే నన్ను తీసుకుని ఆవిడ చక్కగా నన్ను ఆయన పెంచి పెద్ద చేశాడు, నాకు సీత అని పేరు పెట్టాడు. పెంచి పెద్ద చేసిన తర్వాత అప్పుడు నాకు తగ్గ భర్త కావాలని స్వయంవరం ప్రకటించాడు. అనేక మంది వచ్చారు. వచ్చి అక్కడ ఒక శివధనుస్సు ఉంది మా ఇంట్లో, ఎప్పటి నుంచో ఉంది, దేవతలు ఇచ్చింది. దాన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అనేక మంది ఎక్కువ పెట్టారు, ఎవ్వరూ చేయలేకపోయారు. ఆ స్వయంవరం అక్కడికి అయిపోయింది. తర్వాత ఎన్నో రోజులైన తర్వాత విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు మా ఇంటికి వచ్చారు. ఒకసారి చూస్తామన్నారు. ఇప్పుడు మా నాన్నగారు అది తీసుకుని చూపించేసరికి అది రాముడు చూసి దాన్ని పరిశీలిస్తూ గురువు ఆజ్ఞతో ఎక్కువ పెట్టబోయి దాన్ని ఆ విల్లు విరిచేసరికి అప్పుడు వెంటనే పెళ్లి చేసేస్తాను అని అంటే, లేదు మా నాన్నగారిని అడిగి మా నాన్నగారు చెప్తేనే చేసుకుంటాను అని చెప్పిన పితృవాక్య పాలకుడు నా భర్త. వెంటనే అప్పుడు కబురు పెడితే మా మామగారు వచ్చారు. అప్పుడు మా వివాహం జరిగింది. అవన్నీ చెప్పింది విషయాలని. చెప్పేసరికి అనసూయ అంటే వింటోంది, కానీ ఆవిడ కళ్ళన్నీ వీళ్ళు చూస్తున్నాయి. చూసి ఏంటి లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చింది, ఎప్పటి నుంచి కలలు కంటున్నాను నేను, ఆవిడకి తెలుసు వస్తుంది, ఎంత చక్కగా ఉంది అంటూ ఆవిడ చూసి మురిసిపోయి, అమ్మా నీకు నేను నా తపస్సంపదని ధార పొద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా తపస్శక్తి ఉంది అని అంటే సీతాదేవి ఉంది, అమ్మా నాకు వద్దు, నేను తపస్సు చేసుకునేలాగా నాకు ఆ శక్తిని నాకు కలిగేలాగా నువ్వు నాకు వరం ఇవ్వమ్మా అని దండం పెట్టింది. ఇంకా ఈవిడికి సంతోషం అలా మాట్లాడుతుంటే. అప్పుడు అనసూయ అందుట, మా నాకు ఇంత సంతోషాన్ని నువ్వు కలిగించావు కాబట్టి నేను నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను, అది మాత్రం వద్దనకు, నేను ఇవ్వాల్సిమా తీసుకోవాలి అని అంటే వెంటనే సీతాదేవి సరే. అప్పుడు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా చేతులు పెట్టి ధ్యానించింది. ఆవిడ తపశ్శక్తితో అలౌకికమైన అంటే దైవీకమైన కొన్ని వస్త్రాలు, బట్టలు, కొన్ని నగలు, తర్వాత ఒంటికి రాసుకునే కొన్ని లేపన
ఒంటికి మీద క్రీమ్స్ లాంటివి రాసుకుంటాం, అలాంటివి. తర్వాత పసుపు, కుంకుమ ఇలాంటివి అన్నీ ఒక ముత్తైదువుకి ఇచ్చేవన్నీ ఆవిడ తపశ్శక్తితో ప్రత్యక్షమయ్యాయి. అంటే మామూలుగా సృష్టి చేసినవి, చేతితో చేసినవి, దైవీకమైనవి ఆవిడ చేతుల్లోకి వచ్చాయి. అనసూయాదేవికి తన తపశ్శక్తితో అవి సీతాదేవికి బొట్టు పెట్టి అవన్నీ ఇచ్చింది. మళ్ళీ ముత్తైదువులు ఇచ్చుకుంటారుగా ఒకళ్ళకొకళ్ళు వాయినాలు, ఆ విధంగా తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ఇచ్చింది. ఇచ్చి, అమ్మా ఇవి చాలా పవిత్రమైనవి, ఇవి నువ్వు ధరించు. వీటికి ఎప్పుడు ఇవి మలినపడవు, అంటే మట్టి పట్టవు వీటికి. తర్వాత వీటిని నలిగిపోవడం, ఇలాగేదో అవడం అలాంటివి ఉండవు, ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఇవి. ఇక నువ్వు ఇవన్నీ రాసుకుంటే ఈ లేపనాలు అవి నీ భర్తకి చాలా చక్కగా కనిపిస్తావు. అంటే లక్ష్మీదేవి వల్ల నారాయణుడికి ఎంత పేరు వచ్చిందో నీ వల్ల రాముడికి అంత పేరు వస్తుంది అంటూ నవ్విందట. ఆవిడికి తెలుసు ఇద్దరు ఒక్కటే అని. ఇవి నీ దగ్గర ఉంచుకో. కాబట్టి ఇవి ఇలా ఎప్పుడు వసివాడనివి, మాయనివి దివ్య వస్త్రాలు, మంగళకర ద్రవ్యాలు అని చెప్పి, ఇది రహస్యమైన విషయం రామాయణంలో. ఎందుకంటే ఈ వస్త్రాలే ఆవిడ ధరించి ఉంటుంది. మనకు అన్ని పిచ్చి డౌట్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఆవిడ అన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం అంతా ఉంది అశోకం చెట్టు కింద, ఆవిడ బట్టలు మార్చుకుందా, ఆవిడ బట్టలు ఎవరిచ్చారు, ఇవన్నీ అడుగుతాం కదా. ఇది ధరిస్తే ఇవి దివ్యమైన వస్త్రాలు. ఎందుకంటే ఈవిడే దివ్యమైన స్త్రీ, ఈవిడే మానవ స్త్రీ కాదు సీత. ఇవి ధరించి ఆవిడ వెళ్ళింది కాబట్టి అవి ఎప్పటికీ మాయవు, వసి వాడవు. అలాంటి వస్త్రాలు ఇచ్చి చెప్పింది, అమ్మా నేను నీకు ఇచ్చాను కదా. మనం అడుగుతాం పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే, చీర పెట్టి కట్టుకురా అమ్మా చూస్తాను అంటారు కదా. అలాగే అనసూయ అంది, అమ్మా ఇది కట్టుకురా నేను చూస్తాను అని. వెంటనే సీత వెళ్ళి ఆ వస్త్రాలు ధరించి, ఆ నగలు ధరించి వచ్చి ఆవిడకి దండం పెట్టింది. వెంటనే ఆవిడ దీవించింది, దీర్ఘ సుమంగళి బావ, నీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది, మంచి నువ్వు ఇలాగే ఉంటావు అని ఆవిడని దీవించిన తర్వాత అప్పుడు ఇక సీతాదేవిని వెళ్ళి, ఇంకా నీ భర్త అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు అని చెప్పింది. అప్పటికి సాయంత్రం అయిపోయింది. అందరూ అక్కడ తపస్సులు చేసుకునే వాళ్ళందరూ నదులకు వెళ్ళి స్నానాలు చేసి నీళ్లు అవి తెచ్చి సాయంకాలం చేసే పనులు మొదలెడుతున్నారు. అప్పుడు అనసూయ అంది, ఈ రాత్రికి ఇక్కడ మీరు విశ్రమించి పొద్దున్నే వెళ్ళండి, నేను దానికి తగ్గ కార్యాలు చేస్తానని ఆవిడ లోపలికి వెళ్ళింది. సీతాదేవి నడుచుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళింది. వెళుతుంటే దూరం నుంచి చూసేట రాముడు, ఈవిడ నడిచొస్తుంది. చూస్తే ఇదివరకు సీతలా లేదు, కొత్తగా ఉంది. ఏంటి ఇలా ఉన్నావు అంటే అప్పుడు చెప్పింది ఆవిడ, నాకు ప్రీతి దానము దొరికింది అందుట. ప్రీతి దానం, ప్రేమతో ఇచ్చిన దానం, అది మన ధన్యులమయ్యాము మనము అని చెప్పింది. అని అప్పుడు ఏంటి అంటే అప్పుడు చెప్పింది, ఇది మానుషేషు మహాదుర్లభం అంది. ఎందుకంటే మనుషులకి ఇలాంటిది దొరకదు అని నాకు అనసూయాదేవి నన్ను దీవించింది అని చెప్పింది. ఏమని దీవించింది అని రాముడు అడిగితే చెప్పింది, రామస్య అనుచరీ భవ అని దీవించింట. రాముడికి ఎప్పుడు చక్కగా సహచరిగా ఎప్పుడు హాయిగా ఉండు, రామస్య అనుచరీ భవ అని దీవించింది అని చెప్పి, నాకు మన వైపు మనం ఏం చేస్తాం, మన క్షత్రియుల వైపు ఏదైనా మనకి ఎవరైనా నచ్చితే సంతోషంగా బహుమానాలు ఇస్తాం కదా. ఇక్కడ వీళ్ళు ప్రీతిగా వాళ్ళ ఫలం ఇస్తున్నారు తెలుసా నీకు అని రాముడికి అంతా ఆవిడ ఎగ్జైటింగ్ గా చెప్పేస్తాం. నాకు అనసూయ నేను దండం పెడితే ఆవిడ తపస్సు నాకు ఇచ్చేస్తానంటోంది అంటే, వెంటనే రాముడు అన్నట్ట, ఏంటి నువ్వు తీసేసుకున్నావా, ఆవిడ తపఫలం ఇచ్చేస్తే అని అడిగేశాడు. అంటే రాముడికి అనుమానం వచ్చింది, ఇవిడేమైనా తీసేసుకుందేమో అనసూయాదేవి తపఫలం అని. వెంటనే ఆవిడంతట, నేను ఎవరనుకున్నారు, నేను జనకరాజు కూతుర్ని, కోసలరాజు కోడల్ని, నీకు భార్యని, నేను అలా ఇచ్చేస్తే తీసేసుకుంటానా ఎవరైనా, నేనేం తీసుకోను, అలాగా ఒకటే అడిగాను, నేను కూడా తపస్సు చేయాలి, నాకు కూడా తపఫలం రావాలని అడిగాను, ఆవిడ నన్ను దీవించింది అని. వెంటనే రాముడు లక్ష్మణుడు కూడా ఇవన్నీ విషయాలన్నీ రాముడు చెప్పట, చూడు ఆవిడ చీరలు ఇచ్చిందిట, ఆ నగలు ఇచ్చింది, ఇవన్నీ వేసుకుంది, ఇవి దివ్యమైన బట్టలు అనమాట. అవి లౌకికమైనవి కావు, అలౌకికమైనవి, ఆవిడ తపశ్శక్తితో ఇచ్చినవి, అవన్నీ వేసుకుంది ఈవిడని చెప్పాడు. రాముడు లక్ష్మణుడు సీత అందరూ కూర్చున్నారు. వాళ్ళు సాయంత్రం చేయాల్సినవన్నీ పూజలు అవి చేసేసారు. అందరూ విశ్రమించారు, ఆ కందమూలాలు అవి తిని. వాళ్ళ పొద్దున్నే లేచి వాళ్ళు అక్కడ దర్శనం ఆయన అత్రి మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే అప్పుడు చెప్పాడు అత్రి మహాముని ఏం చెప్పాడంటే, నువ్వు దండకారణ్యం లోపలికి వెళ్ళు, ఇక వెళ్ళి నువ్వు రాక్షసులను సంహరించి అక్కడ ఋషులను రక్షించు అని ఆయన చెప్పాడు. దండకారణ్యం లోపలికి ప్రవేశించు, అక్కడ రాక్షసులను సంహరించి ఋషులను రక్షించు అని. ఎలా వెళ్ళాలి అని అడిగాడు ఆయన రాముడు. అంటే ఆయన 2 దోవలు ఉన్నాయి, అక్కడ దోవ చూపించి, ఇది మహర్షులు ఇలా వెళతారు, ఈ మహర్షులు వెళ్లే దోవలో నువ్వు వెళ్ళు అన్నారు. మహర్షులు వెళ్లే దోవలో వెళ్ళు అని. ఈ మాట మీకు ఇదివరకు విన్నారు, బాలకాండలో ఇలాగే చెప్పారు ఒకసారి.
ఎలా వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి అని విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు వెళితే అక్కడ ఋషులు చెప్పారు నదికి ఎలాగా ఇదంతా మహర్షులు వెళ్లే తోవ, ఇలా వెళ్ళు అని చెప్పారు. అంటే నిజానికి దోవలో మహర్షులు వెళ్తారని కాదు, మహర్షులు వెళ్లే దోవ, అంటే వాళ్ళు చూపించిన మార్గము అని మనకు అర్థం అనమాట. అందుకని ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి, మనకి ప్రతి రాముడు నడిచే ప్రతి ఎక్కడికి వెళ్ళాలని భరద్వాజుడు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడ అత్రి మహాముని చెప్తున్నారు. ప్రతి దోవ, ప్రతి చోటు మహర్షులే నిర్ణయిస్తున్నారు రాముణ్ణి మహర్షులే నడిపిస్తున్నారు. రాముడు అంతటా రాముడు ఎక్కడా వెళ్ళటం లేదు, ప్రతిదీ మహర్షులు డిసైడ్ చేసి పంపిస్తున్నారు, ఇలా వెళ్ళు అలా వెళ్ళు. ఎందుకంటే రాముడు జీవితం అంతా మహర్షుల చుట్టే, ఋషుల కోసం వెళ్ళాడు, ఋషులతో సహవాసం చేస్తున్నాడు, ఋషుల కోసం బతికాడు, ఋషుల్ని కాపాడటం కోసం రావణాసురుడిని చంపాడు. అంతా ధర్మం తర్వాత ఋషులు యజ్ఞాల చుట్టూ తిరిగాడు, యజ్ఞ స్వరూపుడు రాముడు. అందుకని ఋష్యత్వం రాజత్వం రెండు ప్రకటిస్తున్నాడు ఇక్కడ రాముడు, అదనమాట. ఆ తర్వాత అన్నట్టు రాముడు ఆవిడిచ్చిన బట్టలు, ఆ దుస్తులు, తర్వాత నగలు అవన్నీ మనకి రక్ష, మనల్ని కాపాడుతాయి అని చెప్పాడు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా రాముడు ఒక్కొక్క అడుగు వేస్తూ రాముడు ఒక పొద్దున్నే తెల్లారిన తర్వాత సూర్యోదయం అయితే చీకట్లో ఎలా తొలగి ఎంత వెలుతురు వస్తుందో అలాంటి వెలుతురులో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి ఆ దండకారణ్యం అనే కీకారణ్యంలోకి ప్రవేశించారు అంటారు. ఎలా ఉన్నాడు అయోధ్యాకాండలో ఆ జలపాల చుట్టేసుకున్న ఆ బుల్లి రాముడు, ఆ బాలరాముడు ఇక్కడ అయోధ్యాకాండకు వచ్చేసరికి మారిపోయాడు. ఆ మర్రిపాలు రాసుకున్న ఆ జడలు గట్టిన జుట్టుతో చేతిలో ఆయన కోదండం పట్టుకుని ఈయన ఋష రాజా ఎవరికి తెలియట్లా, ఋషి రాజా రాజ ఋష అనేది తెలియట్లేదు, అలాంటి ఆయన ముందరికి ఆయన వెళుతున్నాడు. కాబట్టి రాముడు ఇక్కడ ఏంటంటే మీకు నేను చెప్పాను పరమాత్మ ఎలా వస్తాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ అంతా ఋషులే నిర్ణయిస్తున్నారు, ఋషులు కోరిన ప్రకారం ఆయన వస్తున్నాడు అని. అలాంటి వాడు ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ కోరికతో వాళ్ళ పూజలు చేసి వాళ్ళ యజ్ఞాలు చేయబట్టే, ఆయన యజ్ఞాలు దశరథతో చేయించబట్టే పుట్టాడు. ఇక్కడే కాదండి, ఇక్కడ కూడా మనం ఎలా కోరుకుంటే అలా వస్తాడు రాముడు. భద్రుడు అనేవాడు పూజ చేస్తే అక్కడ మళ్ళా రామభద్రుడుగా వచ్చి మళ్ళా ప్రత్యక్షమే మనకు భద్రాచలం రాలేదు, రామదాసు కోసం తానిషా దగ్గరికి వెళ్ళలేదు. అలాగే ఇప్పుడు కూడా పిలిస్తే పలుకుతాడు, ఎలా రమ్మంటే అలా వస్తాడు రాముడు. అది రాముడి దగ్గర గొప్పతనం. పైగా చెప్పింది ఆవిడ సీతాదేవి, ఒక్కసారి వస్తే ఇంకొదళ్ళు నిన్నే పట్టుకొని ఉంటాడు అని చెప్పిందా లేదా, అలా ఉంటాడు రాముడు. కాబట్టి మనం గుర్తించలేము, మన దగ్గర వచ్చేసే ఉంటాడు, మనకు తెలియదు ఈయనే రాముడు అని. అది నవ్వుతూ చిన్న చిరునవ్వుతో మన పక్కనే ఉండుండొచ్చు కూడా, మనకు తెలియదు రాముడు. అలాంటి రాముడు సీత లక్ష్మణులు ముగ్గురు దండకారణ్యంలో కీకారణ్యంలోకి ప్రవేశించారు. ఇక్కడికి ప్రవేశించడంతో మన అయోధ్యాకాండ ముగుస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడ మనం అయోధ్యాకాండ ముగిసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ అయోధ్యాకాండ ఇక్కడ మనం ఒక్క మాట చెప్పుకొని ముందరికెళ్ళాలి. అసలు ఈ అయోధ్యాకాండ మొదలైంది ఎలాగా, రాముడు లక్ష్మణుడు అందరూ భరతుడు శత్రుఘ్నుడు పెళ్లి చేసుకుని వచ్చేసారితో అయోధ్యకు వచ్చారు అనే దాంతో బాలకాండ ముగిసింది. తర్వాత మందర ఏం చేసింది, ఒక అసూయతో వచ్చింది కదా. అప్పుడు మొత్తం అంతవరకు చక్కగా మన హాయిగా జరిగిన రామాయణం మొత్తం మనకి ఈ అయోధ్యాకాండ అల్లకల్లోలమైంది. అందరిలో ఒకలాంటి యుద్ధాన్ని ప్రవేశపెట్టింది. అలాంటి ఆవిడ చివరికి మళ్ళా మనం అయోధ్యాకాండలో అనసూయ దర్శనంతో ఈ అయోధ్యాకాండ ముగించాం. మందర అసూయతో మొదలైంది, అనసూయ దర్శనంతో అయోధ్యాకాండ ముగిసింది. అంటే అసూయ వలన పోయిన ప్రశాంతత అనసూయతో తిరిగి మనకి లభించింది. చివరికి ప్రశాంతంగా అయిపోయి అనసూయాదేవి దర్శనం చేసేసరికి మన మనస్సులు అంతవరకు అల్లకల్లోలంగా ఈ మందర అసూయతో మన మనసులు కూడా చెలించిపోయినవి. ఒక్కసారి ప్రశాంతంగా, ఎందుకంటే ఆ తల్లి, ఆ పతివ్రత అమ్మ తల్లి అలాంటిది. ఎంత చెప్పింది తల్లికి, చెప్పింది ఆవిడికి సీతకి, అమ్మా పతే ప్రత్యక్ష దైవం అని అంటారు చూసావా, అది చాలా నిజం. ఎందుకంటే భర్తలోనే నీకు ఒక స్నేహితుడు ఉంటాడు, భర్తలోనే నీకు తల్లి ఉంటాడు, భర్తలోనే నీకు తండ్రి, నీకు అందరూ ఉంటారు. కాబట్టి భర్తను అనుసరించడం నీకు ధర్మం అంటూ పతివ్రత లక్షణాలన్నీ అనసూయాదేవి సీతకు చెప్తుంది. సీతకు తెలీదా, సీత అంటుంది కూడా, నాకు ఇవి నా తల్లి చెప్పింది నాకు పెళ్లిలో, ఇలా నా భర్తే నీకు దైవం, భర్తను అనుసరించాలి అని. కాకుండా మా అత్తగారు కూడా నేను ఎప్పుడైతే వదిలేసి వస్తున్నాను వనవాసాన్ని నుంచి,
వనవాసానికి వస్తున్నప్పుడు ఆ కౌసల్యాదేవి కూడా నాకు చెప్పింది. కాబట్టి నేను ఆ భర్తనే అనుసరిస్తాను, ఆయనే నాకు దైవం అని చెప్పింది. అలాగా ఒక పతివ్రతలు ఎలా ఉండాలి అని ఇద్దరు పతివ్రతలు చెప్పుకుంటున్నప్పుడు అది వినడం, చదవడం, చూడడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఒక స్త్రీ ధర్మం అంటూ వాళ్ళు చెప్పారు. కాబట్టి అలాంటి ఇద్దరు పతివ్రతామ తల్లుల దర్శనం చేసిన ఈ రోజు అయోధ్యాకాండ అది చాలా గొప్పమైన విషయం. తర్వాత ఇక్కడితో మనకి అయోధ్యాకాండ ముగిసింది. ఇందులో మనం ఒక్కసారి చర్వణం అంటే వెనకాతల నుంచి ఒక్కసారి చూసుకుని ముందుకెళ్దాం. ఎందుకంటే అరణ్యకాండకి వెళ్ళడానికి ముందర అయోధ్యాకాండలో ఒక్కసారి ఏం జరిగింది అని చూద్దాం. ఇదంతా మంధర చేసిన మథనం కదండి. ఒక్క స్త్రీ వల్ల మొత్తం అందరికీ అంతర్మథనం మొదలైంది. అంతవరకు హాయిగా పట్టాభిషేకం చేసుకుని ముందరకెళదాం అనుకునే వాళ్ళు నవ్వుతూ హాయిగా బాలరాముడితో ఆడుకుంటూ సీతను చూసి అంతఃపురంలో అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళ మనసుల్లో అలజడి మొదలైంది. ఎందుకు? ఒక్క మంధర అందరి మనసుల్ని మధించేసి మానసిక పోరాటాలు మొదలయ్యాయి అందరికి కదా. అసంతృప్తి, దుఃఖం మొదలయ్యాయి అందరిలో. ప్రతి వాళ్ళు ఓటమి చవి చూశారు. ఇది నేను మొదలై చెప్పాను మీకు. అయోధ్యాకాండలో ప్రతి వాళ్ళకి ఓటమి అనేది ఉంటుంది. అంటే ఏంటి? నిజంగా వీళ్ళు యుద్ధం చేయలేదు ఎక్కడ. ఒక విచిత్రం ఏంటో తెలుసా అండి మీకు? రామాయణంలో అన్ని కాండల్లో యుద్ధం ఉంది, అయోధ్యాకాండలో యుద్ధం లేదు. యుద్ధం అంటే నిజంగా వెళ్ళి యుద్ధంలో రణరంగంలో నిలిచి చేయడం లేదు. బాలకాండలో యుద్ధం చూసాంగా మనం. ఎందుకంటే మారీచ సుబాహులతో వాళ్ళతో యుద్ధం చేశాడుగా రాముడు. ఇక్కడ అయోధ్యాకాండలో ఎలాంటి యుద్ధ రంగం లేదు, యుద్ధం లేదు. కానీ ప్రతి వాళ్ళకి అంతర్యుద్ధం జరిగింది. ప్రతి వాళ్ళ మానసిక స్థితి బాగోలేదు. ఎందుకు? మంధర వల్ల అందరూ ఓడిపోయారు. అంటే ఏంటి? దశరథుడు నా కొడుకే రాజవ్వాలన్నాడు, ఓడిపోయాడు. తర్వాత కైకేయి అంది నా కొడుకే రాజవ్వాలంది, ఓడిపోయింది. భరతుడు వెళ్ళాడు, రాముడు నువ్వు రమ్మన్నాడు, ఓడిపోయాడు కదా. ఇలాగ ప్రతి వాళ్ళు కౌసల్య నేను వస్తానంది, రానివ్వలేదు. ప్రజలందరూ మేము వస్తామన్నారు, ఓడిపోయారు. తర్వాత గుహుడు వస్తానన్నాడు, గుహుడు ఎంత గొడవ చేశాడు, ఓడిపోయాడు. ప్రతి వాళ్ళు ఓడిపోయారు. రాముడే గెలిచాడు. నేను అనుకున్నది చేస్తానన్నాడు, చేశాడు. ధర్మం మీద నిలబడి. అంటే భగవంతుడు గెలుస్తాడు, ధర్మం మీద నిలిచిన వాడు మానవుడైన భగవంతుడు గెలుస్తాడు అని చెప్పడం అన్నమాట. ఇలాంటి యుద్ధం లేని కాండ అయోధ్య. కానీ అందరికీ అంతర్యుద్ధం ఉంది. తనలో తానే అనేక మంది తనలో తాను యుద్ధం చేసుకున్నారు. లంకా వర్ణన చేసేటప్పుడు వాల్మీకి లంకను విపరీతంగా వర్ణిస్తాడు. బంగారు లంక, అక్కడ ఆ ఇల్లు ఇలా ఉంది, ఈ ఇల్లు ఇలా ఉంది, ఇక్కడ ఈ గోపురం ఇలా ఉంది, ఈ నగరం ఇలా ఉంది అంటూ అన్ని భవంతులు వర్ణిస్తాడు. అయోధ్యలో అంత వర్ణన లేదు. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయంటాడు, ప్రజల గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఎందుకు అలాగా అంటే అది వాల్మీకి ఏది సూటిగా చెప్పడు, మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జనాల గురించి చెప్పడానికి లంకలో ఏం లేదు. ఎందుకంటే లంకలో ఉన్న వల్ల అరుపులు, రాక్షసులు, కేకలు, బీభత్సం అంత. అందుకని మనుషుల గురించి చెప్పడానికి ఏం లేదు, కేవలం నగరం గురించి చెప్పాడు. కానీ అయోధ్యకు వచ్చేసరికి ఎక్కడ చూసినా జేగంటలు, పూజలు, పునస్కారాలు, వేద ఘోష ఇవన్నీ ఉండేసరికి వాటి గురించి చెప్పాలి. నగరం, గోడలు ఎందుకు చెప్పడం అనవసరం. కాబట్టి అంత చక్కగా వివరిస్తాడు. ఎందుకు ఇలా చేశాడు అనేది ఇదనమాట. వెనకాతల వాల్మీకి ఏం చేసినా అది క్లారిటీ ఉంటుంది. దాని వెనకాతల మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి అయోధ్యాకాండ. ఇందులో ఎంత చెప్పారండి. అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పారు, భార్యాభర్తలు ఎలా ఉండాలో సీతమ్మ చెప్తుంది. నేను విడిచిపెట్టి నేను ఉండాలని ఇప్పుడు అనసూయాదేవి చెప్పింది కదా. తర్వాత తల్లి పిల్లలు ఎలా ఉండాలి, కౌసల్య పిల్లలు, సుమిత్ర పిల్లలు ఎలా ఉండాలో చెప్పారు. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, దశరథుడు పిల్లలు చెప్పారు. తండ్రిని వదలలేని పిల్లల కోసం తండ్రి బాధ. స్నేహితులు ఎలా ఉండాలని గుహుడు నేర్పించాడు కదా, రాముడు గుహుడు. రాజు ప్రజలు ఎలా ఉండేది అయోధ్య వాళ్ళు నేర్పించారు. ఇలా మనకి అన్ని మానవ సంబంధాల ప్రేమలు మనకి అయోధ్యాకాండలో కనిపిస్తాయి. ఎంతమంది ఋషుల్ని చూశాడు రాముడు, ఎంతమంది గురించి మనం తెలుసుకున్నాం. వశిష్ఠుడు బోధతో మొదలైంది. భరద్వాజుడు ఆశ్రమానికి వెళ్ళాడు, ఆయన్ని కలిశాడు. భరద్వాజ విందు, ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన గొప్పతనం తెలుసుకున్నాం. వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాం, వాల్మీకిని చూసి నమస్కరించాం. జాబాలి వచ్చి చెప్పి పరీక్ష చేశాడు రాముడి మనస్తత్వాన్ని. తర్వాత ఇప్పుడు అత్రి, అనసూయ ఆశ్రమానికి వెళ్ళాం. ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని చోట్ల తిరుగుతున్నాం కదా. తర్వాత ఇక్కడ ధర్మాలు, ఎన్నో ధర్మాలు నేర్చుకున్నాం. రాజధర్మం, పితృధర్మం, భాతృధర్మం, మాతృధర్మం, భార్యాభర్తల ధర్మం,
వ్యక్తిగత ధర్మం, ఎన్ని ధర్మాలు ప్రతి చోట కూలంకుషంగా రాముడు చర్చిస్తూనే ఉన్నాడు. ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అంటూ మనకి ఇన్ని నేర్పించాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఇందులో తలమానికం భరతుడి వ్యక్తిత్వం. మామూలు సామాన్య మానవుడిగా తమ్ముడిగా ఎక్కడ మనకి కనపడింది భరతుడు. ఇందులో ఎత్తు ఎదిగిపోయి హిమాలయంత పెరిగిపోయాడు. పరమ భక్తుడి కింద తను నిరూపించేసుకున్నాడు. ఒక ఔన్నత్యం కదా. అలాగా తర్వాత సుమంత్రుడు, మనకి అంతవరకు సుమంత్రుడు ఏదో మంత్రి అనుకున్నాం, కానీ ఆయనకి రాముడి మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆయన రాజభక్తి అవన్నీ స్పష్టంగా ఇందులో చూపిస్తారు. తర్వాత గూడి స్నేహం, ఆయనకి ఎంత రాజభక్తి, ఎంత రాముడి మీద ప్రేమ, ఎంత భక్తుడు, ఇవన్నీ తెలిసాయి. ఇక ఋషులు ఆశీర్వచనాలు, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విధంగా అందరినీ ఆశీర్వదించడం, అత్రి అనసూయల గొప్పతనం. తర్వాత ఎన్ని నదులు చూసాం, రకరకాల నదులు, ఆ నదుల ప్రాశస్త్యం, నదుల పేర్లు. ఇక భరద్వాజ విందు, అందులో సరదాలు, అందులో గొప్పతనాలు. వాల్మీకి ఆశీర్వచనం చేయడం, ప్రజలు రాముడంటే ఆప్యాయత చూపించడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఒక్కటి స్టడీ చేయాలి. ఒకటి మాత్రం నేను మీకు వదిలిపెట్టాను, హోంవర్క్ మీకు చేయాల్సింది ఏంటంటే, ఇందులో కనిపించిన స్త్రీల వ్యక్తిత్వం గురించి రాయాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మీరు మాట రాసినా చాలు. మంధర అసూయ కదా, ఎంత అసూయతో నాశనం చేసింది. కైకేయి ఏం చేసింది, తప్పుడు మాటలు చెడ్డ మాటలు వినకూడదు కదా, విని వాటిని నమ్మకూడదు, అలా చేసింది. అలాగా కౌసల్య, సుమిత్ర ఏం చేసింది, మొత్తం త్యాగం. కౌసల్య ఏం చేసింది, తన కొడుకు వెళ్ళిపోతుంటే బాధపడింది, మధ్యలో కోపం కూడా వచ్చింది. ఇలాగా స్త్రీల మనస్తత్వాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చివరికి అనసూయతో అసూయ లేకుండా ప్రశాంతంగా ముగిసింది సీతమ్మ అనసూయ సంభాషణ కదా. ఇలాగా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క మనస్తత్వంతో మనకి అయోధ్యాకాండలో దర్శనమిస్తుంది. అంత అద్భుతంగా చక్కగా రాస్తారు. ఇక్కడ ఒక్కొక్క కాండలో నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క మంత్ర శక్తి ఉంటుందండి. ఒక్కొక్క మంత్ర శక్తి, ఒక్కొక్క మంత్ర దేవత ఉంటారు. నిజానికి అంటే మన సంస్కృతంలో చదువుతూ ఉంటే ఆ శ్లోకాలలో కూడా మనకి బీజాక్షరాలు ఉంటాయి, మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మాత్రం మనకి అయోధ్యాకాండలో ప్రధానమైంది భరత యోగం, భరతుడికి పట్టిన యోగమే, అది చాలా ప్రధానం. అందుకని ఇందులో భరత సహిత శ్రీరామచంద్రుల దేవత అంటారు రాముని, భరత సహిత శ్రీరామచంద్ర దేవత. ఎందుకంటే ఈ అయోధ్యాకాండని కనుక మనం ఊహించుకుంటే రాముడిని భరతుడితో సమేతమే ఊహించుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆయన ప్రధానుడు కాబట్టి. ఇక ఇందులో భక్తులు అందరూ రకరకాలు చెప్పాను మీకు నేను, అన్ని రకాల భక్తులు ఉన్నాయి, కానీ భరతుడే అందరికంటే ఆయన ముఖ్యంగా పెద్దవాడిగా నిలిచాడు అని. ఇది మనం ఇక్కడికి అయోధ్యాకాండని ఈ విధంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇంకా రాముడి గుణగణాలు ముందర నుంచి అంటే మనకి అంతకు ముందర బాలకాండలో పెద్ద మనకు తెలియదు. రాముడు చిన్నవాడు, పుట్టాడు, చిన్ని బాలుడు, ఆడుకున్నాం, అందరం సరదాగా చూసుకున్నాం. అక్కడికి వెళ్ళాడు, మారీచ సుబాహుల్ని సంహరించేసరికి ఆయనలో గొప్పతనం బయటపడింది. విశ్వామిత్రుడి దగ్గర అడగడం, నేర్చుకోవడం, గంగానది గురించి తెలుసుకోవడం, రకరకాలవన్నీ తెలుసుకునే ఆసక్తి ఈయనలో ఉంది అనుకున్నాం. గొప్ప శిష్యుడు అనుకున్నాం, అలా అనుకున్నాం. ఇంతసేపు ఒక స్టూడెంట్ కింద రాముడిని చూసాం. తర్వాత సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. అంతవరకు రాముడు చిన్న బాలుడి కిందే, అది ఉంగరాల జుట్టుతో తిరిగే చిన్ని బాలుడు. అయోధ్యాకాండకు వచ్చేసరికి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం వికసించింది కదా. వికసించి ఒక ఆదర్శ యువకుడు, ఒక తండ్రికి కావాల్సిన కొడుకు. దశరథుడిని ఎంత అభిమానిస్తాడండి. దశరథుడు నువ్వు రాజ్యం తీసుకో అన్నప్పుడు ఎలా ఉంటాడో, నువ్వు అడవికి వెళ్ళిపో అన్నప్పుడు కూడా అలాగే ఉంటాడు, ఏమీ మార్పు ఉండదు అంటాడు కూడా కదా భరతుడు. ఆయనే రాజ్యం ఇచ్చాడు, ఆయనే వద్దన్నాడు, ఏం పర్వాలేదు, నాకు అది ఒకటే ఇది ఒకటే. దాన్ని తీసుకోవడానికి అలాంటి ఒక వ్యక్తిత్వం ఉండాలంటే ఎంత కష్టం. అలా ఒక మానవుడిగా ఎలా ఉండాలో మనకి నేర్పిస్తూ ఉంటాడు రాముడు. అలా నిలబడ్డాడు. తర్వాత మళ్ళీ తన భార్య ఏమైనా కష్టపడుతుందేమో అని, వద్దులే నువ్వు రాకు, నువ్వు ఇక్కడే ఉంటాడు, లేదు నీతో వస్తానంటే మళ్ళీ ఆవిడని గౌరవిస్తాడు. ఎక్కడ రాముడు సీతతో పోట్లాడినట్టు మనకు కనపడదు. నేను వస్తాను, వచ్చి తీరుతాను, నువ్వు ఆ మాత్రం నన్ను తీసుకెళ్ళవా అని ఆవిడైనా కొంచెం పరుషంగా మాట్లాడిందేమో, కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడు. అలాగే అంటూ భార్య అంత గౌరవించి తీసుకెళ్తాడు. మళ్ళీ లక్ష్మణుడిని అంతే, నువ్వు వద్దులే నువ్వు ఉండు ఇక్కడ అంటే, లక్ష్మణుడు నేను ఉండను, నీతో పాటే వస్తానన్నయ్య అంటే, మళ్ళీ తమ్ముడి మీద అంత ప్రేమ, నువ్వు లేకపోతే నేను ఉండను. అదే నేను మీకు చెప్పాను, సీతను విడిచైనా రాముడు ఉంటాడేమో కానీ లక్ష్మణుని విడిచి ఉండడు. లక్ష్మణుని విడిచిపెట్టిన మరుక్షణం ఆయన కూడా ఉంటాడు. అది అంత ప్రేమ అండి. అదే చాలా విచిత్రంగా ఉంటుంది. నిజానికి అందరూ ఒకటి, నలుగురు ఒకటే సమానమైన వీరులు, కానీ రాముడి మాటకు ఎదురు చెప్పరు. రాముడు కళ్ళెత్తితే వాళ్ళకి ఒక ఆజ్ఞ కింద లెక్క, రామాజ్ఞ కింద లెక్క. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు
ఇది మనకి రామాయణంలో భారతంలో చిన్న తేడా. అక్కడ ధర్మరాజు ఏం చెప్పినా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు అందరూ వింటారు. కానీ నిజానికి ధర్మరాజు కంటే అర్జునుడికి విలువిద్య తెలుసు, ధర్మరాజు కంటే ఆ భీముడికి బలం ఎక్కువ, వీళ్ళన్నీ ఉంటాయి. ధర్మరాజు పెద్దవాడు, అన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ అన్నయ్యకి వాళ్ళు తలంచారు, ఎందుకంటే ఆ అన్నయ్య అనే ఒక భావంతో. ఇక్కడ అలా కాదు, రాముడు వీళ్ళందరికంటే అన్నిట్లోనూ ఎక్కువ. అందుకని రాముడికి తల వంచడంలో పైగా చెప్పింది సీతాదేవి, ఆయనకి తల వంచకుండా ఉండలేము, అంత పరిపూర్ణ వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వంతో రాముడు వస్తాడు, వచ్చి ఒక స్నేహితుడుగా గుహుణ్ణి ఆదరించుకుంటాడు, ఒక రాజా రాముడిగా ప్రజలందరి మన్నన పొందుతాడు. నువ్వు లేకపోతే నేను ఉండము రామా అంటూ వెంబడబడే ప్రజలు. అది చూడండి, మనకి ఆ ఊహించుకుంటేనే ఎలా ఉంటుందో. రాముడి కోసం అడవికి పరిగెట్టిన ప్రజలు అంటే రాముడిని ఎంత ప్రేమిస్తున్నారు. మరి రాజా రాముడు అనరా? అలాంటి రామరాజ్యం మనకి కావాలి కదా. అలాంటి రాముడు అడవికి వెళ్ళాక గుహుడు కోసం తన స్నేహితుడు, ఆ స్నేహితుడిని అర్థం చేసుకుని మళ్ళీ ఆయనకి ధైర్యం చెప్పి, నేను మళ్ళా నీతో వస్తానులే, నీతో పాటు అని ఆయనకి ధైర్యం చెప్పొచ్చాడు. సుమంత్రుడు, నిన్ను నేను యువరాజుగా కూర్చోబెట్టి నీ రథాన్ని నేనే తోలాలనుకున్నాను, నన్ను ఎళ్ళమంటావా రామా, నీతో పాటే వస్తాను అంటూ సుమంత్రుడు ఏడ్చాడు. అంత అంటే ఒక మంత్రి ఒక యువరాజు కోసం అంత బాధపడ్డాడంటే ఆ రాముడు ఎంత దగ్గర అయిపోయాడు సుమంత్రుడికి. చూసారా, అది రాముడిలో ఉంటే గొప్పతనం, ఆకర్షణ శక్తి. ఇక భరద్వాజుడు ఆయన్ని చూడగానే తన అంటే ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఆయన కోసం. రాముడు రావాలి రావాలి అంటూ తపస్సు చేస్తున్న వాటిలో మొట్టమొదటి వాడు భరద్వాజుడు. అందుకే మళ్ళీ రాముడు వనవాసం నుంచి వస్తూ భరద్వాజుడిని దర్శనం చేసుకుని వస్తాడు. ఆయనకి అంత శక్తి రాముడు. కాబట్టి అది ఆ తర్వాత మళ్ళా ఇక మీరు ఎక్కడ చూసినా భరతుడు రావడం, భరతుడికి ఆయన ప్రేమగా వద్దు అని చెప్పి ఆయనకి అన్ని నచ్చ చెప్పి పాదుకలు ఇచ్చి పంపించడం. తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అత్రి అనసూయ దర్శనం చేసుకుని అనసూయ గొప్పతనం తెలుసుకోవడం, అత్రికి నమస్కరించడం. అత్రికి ఏమో పుత్ర వాత్సల్యం ఆయన మీద కలగడం, ఎందుకంటే దత్తాత్రేయుడిని చూశాడు, ఈయనలో దత్తాత్రేయుడు కనిపిస్తున్నాడు ఆయనకి కదా అండి. అలాగా ఆ విధంగా చూసి ఆయన సంతోషించడం. ఇలాగ మీరు రాముడి వ్యక్తిత్వాన్ని ఒక అదే అంటారు చూసారా, ఒక పీక్కి తీసుకెళ్తుంది అయోధ్య. ధర్మానికి ఎంత గట్టిగా నిలబడాలి, మనం ఒక మాట అంటే ఆ మాట మీద ఎలా నిలబడాలి. తండ్రి మాట కోసం తాను కష్టాలు పడ్డాడు. రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా, అంతే. అంత కష్టాలైనా పడ్డాడు, కానీ తండ్రిని ఒక సత్య పరిపాలన అనే దాని మీద ఆ పెడస్టల్ మీద కూర్చోబెట్టాడు. ఆ విధంగా రాముడు అడవికి వెళ్ళి కష్టాలు పడ్డా తన ధర్మ పరిపాలన అనేది మానలేదు. ఎన్ని చేసుకుని చివరికి దండకారణ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. భార్యని తర్వాత తమ్ముడితో సహా. ఆయనకు తెలుసు అక్కడ కష్టాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారని తెలుసు. కానీ ఆ రాక్షసుల్ని సంహరించమని అత్రి మహాముని కూడా చెప్పాడు. ఆ రాక్షసుల్ని మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పడ్డ బాధలన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ నేను చూడలేను, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అంటూ ముందరికి వెళ్ళడం. ఇక్కడ మనకి ఇక రాక్షస సంహారానికి ఇక్కడి నుంచి మనకి ఆరంభం అవుతుంది. అరణ్యకాండ అంటాం. ఇప్పుడు మనం పూర్తి చేసుకుంది బాలకాండ, తర్వాత అయోధ్యాకాండ పూర్తి చేసుకున్నాం. బాలకాండలో మనం దాన్ని కర్మకాండ అంటారు, ఎందుకంటే అదంతా యజ్ఞాలకు సంబంధించింది, ఎక్కువ యజ్ఞాలు అవి ఉన్నాయి కాబట్టి. అందులో 77 సర్గలు ఉన్నాయి, 2280 2280 శ్లోకాలు ఉన్నాయి. అయోధ్యాకాండ ధర్మకాండ, అన్ని ధర్మాలే, ఎవరు ఎలా ఉండాలి ధర్మాలు చెప్పారు కాబట్టి ధర్మకాండ అంటారు. 119 సర్గలు ఉన్నాయి, 4415 అంటే 4415 శ్లోకాస్ ఉన్నాయి. కాబట్టి నేను మీకు ముందరే చెప్పాను, అన్నిటికంటే పెద్దది యుద్ధకాండ, దానికంటే తర్వాత పెద్దది అయోధ్యాకాండ. ఇంత పెద్దది మరి లేదు. అరణ్యకాండ అవి కూడా కొంచెం చిన్నవే. అలా అయోధ్యాకాండకి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా మనం అంటే ఇంకా ముందుకి నడుస్తాం. రాముడితో మన నడక ఆగదు, మనం కూడా అయోధ్యాకాండకి వెళ్ళిపోతున్నాం. అంతే, అన్నిటికంటే క్లిష్టమైన దండకారణ్యానికి మొత్తం రాక్షసులతో చుట్టూ పెట్టబడి కరుడు అనే రాక్షసుడు వాడి పరివారంతో వాడు ఎక్కడైతే మునులను తర్వాత మిగతా వాళ్ళని హింసిస్తున్నాడు అలాంటి దండకారణ్యంలోకి రాముడి పాదాలను పట్టుకుని మనం కూడా రామభక్తులం, ఆయనతో పాటు మనం కూడా వెళదాం. దండకారణ్యానికి వెళ్ళి జరిగింది చూద్దాము, రాముడి గురించి మరింత తెలుసుకుందాము. ఎంత తెలుసుకున్నా రాముడు అర్థమవడండి. విశ్వనాథ సత్యనారాయణ 14 సంవత్సరాలు రాశాడు రామాయణం. ఆయనకి కల్పవృక్షం రాయడానికి అన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత చెప్పాట, ఇంత నేను రాశాను, ఇంత చదివాను. అదేంటి, ఆయన వాల్మీకి శ్లోకాలు చదివి ఆయన సొంతంగా తెలుగులో రాశాడు రామాయణ కల్పవృక్షం. రాస్తే కొంచెం కూడా నాకు రాముడు కొరుకుడు పడలేదు, అర్థం కాలేదు అన్నట్టు. అంటే
అంత కష్టం రాముడిని అర్థం చేసుకో అని మన ప్రయత్నం మనం చేద్దాము. మన మొదలొద్దు. ఏమో మనకు అర్థమైపోతాడేమో రాముడు తెలియదు. కాబట్టి రాముడిని పట్టుకుని మా రామ పాదాలు పట్టుకుని రామచరణం మాకు శరణం అంటూ రాముడితో వెళ్తాం. స్వస్తి. ఒకసారి ప్రార్థన చేస్తాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. జయ శ్రీరామ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. అర్థం కాని విషయాలు, తర్వాత మీకు ఇది రథయాత్ర, తర్వాత భగవద్గీతలో ఇది శరణాగతి శ్లోకం, ఇంకానేమో మనకు అయోధ్యకాండ ముగింపు, అత్రి అనసూయ సీతల మాటలు, ఇవి ఏవి మీకు నచ్చాయి, ఎందుకు నచ్చాయి, దాని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడండి. ఈరోజు శుభ లేదు, బయటకు వెళ్ళింది, అందువల్ల మనకి సారాంశం లేదు. ఇంకెవరైనా రాసుంటే సమ్మరీ చెప్పండి. వల్లి గారు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతాయ ఎప్పుడు చదవటమే కానీ ఇవాళ చాలా బాగా చెప్పారు. నాకు అది చాలా బాగా అనిపించింది. మనసు అది ఏటో అన్నది ఎప్పుడు చదవడమే, గబగబా చదవటమే కానీ మనం అంత డీప్గా ఆలోచించాం కదా. అసలు ఒక అంటే బాగుందండి, అది చాలా బాగుంది. అందరి ఎవరెవరు ఎక్కడెక్కడ రాముడిని ఎలాగో పిలుస్తారు అని అన్నది బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పమ్మా. రామాయణం లైవ్ లో చూపించేస్తున్నారమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. అది అసూయ ఉంటే ఎలా ఉంటది, అనసూయ ఉంటే ఎలా అన్నది ఆ పాత్రలో చక్కగా చాలా వివరణ బాగుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మనస్సుకి ప్రశాంతత వస్తుందండి అలాంటి గొప్ప స్త్రీమూర్తులను తలుచుకుంటే. మందరం చూస్తే మనందరికీ అప్పటి నుంచి మనసులో ఎంత ఆందోళన మొదలైందో, అలాగే అనసూయ మాతను తలుచుకుంటే ఒక్కసారి హాయిగా ఉంటుంది. చిత్రకూటం దగ్గర ఆవిడకి ఆశ్రమం ఉంది, ఇప్పటికీ గుడి ఉంది. చిత్రకూట వెళ్తే అక్కడికి అనసూయాదేవి టెంపుల్ ఉంది. తర్వాత అత్రి ఆశ్రమం కూడా అక్కడే ఉంది. మీరు అటువైపు వెళితే, చిత్రకూట్ వైపు వెళితే తప్పనిసరిగా ఇవన్నీ చూడండి, మనం అనుకున్నవన్నీ. మన రామాయణ ప్రయాణం మనం చిత్రకూట వరకు వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మళ్ళీ మన మ్యాప్ మళ్ళా పెట్టుకుని ముందరకు వెళుతూ ఉండాలి. అమ్మా నేను ట్రై చేయనా అమ్మా? చెప్పు, తప్పకుండా శైలజ. భరతుడు అంటే నేను అంత బాగా చెప్పలేనమ్మా. ఎలా వస్తాయా చెప్ప. అదేంటది రాముడి కథ ఎవరు చెప్పినా ఎంత చెప్పినా బాగుంటుంది. చెప్పమ్మా. భరతుడు వెళ్ళిన తర్వాత రాముడు ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. కొన్నాళ్ళకి ఆయనకి తెలిసి వచ్చింది అక్కడ ఫలాలు అవి ఇదవుతున్నాయి. అలాగే ఆయనకి భయం కూడా పట్టుకుంది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వీళ్ళకి తెలిసిపోయింది కదా, సో వీళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు, దానివల్ల ఈ మునులకు వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతుంది. అలా అనుకున్నారు. అలా అనుకున్నాక వేరే ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుని అత్రి మహాముని దగ్గరికి వచ్చారండి. చెప్పు, కరెక్టే. చెప్పు బాగా చెప్తున్నా. చెప్పు. ఆమె అత్రి మహాముని దగ్గరికి సీతాలక్ష్మణులతో ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అత్రి మహాముని ఆయన్ని రాముని చూడగానే తన బిడ్డలాగా భావించి ఆదరించి ఆయనే స్వయంగా వాళ్ళకి అతిథి మర్యాదలు చేశారు. చేసిన తర్వాత
ఆ అత్రి మహాముని ఆ, ఆ, అనసూయాదేవిని పిలిచి వాళ్ళకి పరిచయం చేసి, ఈమె చాలా వృద్ధురాలు అయిపోయింది, జుట్టంతా తెల్లబడిపోయింది, ఆ, బాగా సన్నగా అవయవాలు అవి ఇది అయిపోయినాయి, కానీ సాటి లేని తపశ్శక్తి ఉంది అని హ్మ్. అలాగే సీతాదేవి అనసూయకు నమస్కారం చేస్తుందమ్మా. అనసూయాదేవి సీతాదేవిని తీసుకువెళ్ళి, ఉమ్, ఆ, అమ్మ నువ్వు రామునితో ఉంటున్నావు, ఎంతో పతివ్రతవి, అసలు ఇక్కడికి వచ్చి ఉండడం అంత కష్టాలు పడుతూ ఎంతో పతివ్రతవి అనేసి అనసూయాదేవి అంటే, ఆ, అప్పుడు సీతాదేవి ఆ, నా భర్త లాగా నన్ను రక్షించేవారు మరెవరూ లేరు, నన్ను అనుదినము అనుక్షణము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, అలాగే నా భర్త తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అచంచలమైన ప్రేమని ఇస్తారు, ఆ ధర్మాత్ముడు ఎంతో గుణవంతుడు దయామయుడు, అలా రాముని గుణగణాలన్నీ చెప్తూ అటువంటి భర్తను సేవించడానికి ఇంకేం కావాలి, అలాగే మా అత్తగారైన కౌసల్యాదేవి కూడా పాతివ్రత్య ధర్మం అవన్నీ చెప్పారు. సో ఇవన్నీ నేను నా పుట్టింటి నుంచి అలాగే అత్త ఇంటి నుంచి నేర్చుకుని నేను రాముని సేవించుకుంటున్నాను అని అంటారు. అనసూయాదేవికి ఎంతో ముచ్చటయ్యి, నీకేమైనా కోరిక ఉంటే చెప్పమ్మా అంటే, ఆ సీతాదేవి ఎంత ఇదైపోయి, అమ్మ నాకు ఏమీ అక్కర్లేదు, నాకు తపస్సు చేసుకునే శక్తిని ఉంటే చాలమ్మా అనేసి అంటారు. అనసూయాదేవి ముచ్చట పడిపోయి ఒక దివ్యమైన పుష్పమాల, చీర, కొన్ని ఆభరణాలు, అలాగే శరీరానికి పర్ఫ్యూమ్ లేపనాలు, పరిమళ గంధం ఇలాంటివన్నీ ఇస్తారమ్మా. ఇచ్చిన తర్వాత అలాగే నువ్వు నీ భర్త నిన్ను స్వయంవరంలో వివాహం చేసుకున్నారు అని విన్నాను, ఆ స్టోరీ చెప్పమంటే సీతాదేవి చెప్తారు, నేను జనక మహారాజు మిథిలకు రాజు, ఆయన యాగం చేస్తుంటే నాగలికి దున్నుతూ ఉండగా నేను దొరికాను, అప్పటికి ఆయనకి సంతానం లేదు, నన్ను కుమార్తెగా పెంచి పెద్ద చేశారు, పెళ్ళిడు వచ్చాక స్వయంవరం చేద్దాం అనుకున్నారు, విల్లు ఎక్కపెట్టి ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి వివాహం చేయదలుచుకున్నాను అంటే, దేవాసంస్థ ఉన్న వాళ్ళే అంటే ఆ విల్లుని ఎక్కువ పెట్టగలరు అనేది అనుకునేవారు అప్పట్లో. సో ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి ధనస్సును ఎత్తలేక దండం పెట్టి వెళ్ళిపోయారు, కానీ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వచ్చి విశ్వామిత్రుని కోరిక మేర రాముడు ధనస్సుని ఎత్తి ఎక్కుపెట్టి సంధించారు, ధనస్సు విరిగిపోయింది, అప్పుడు నా తండ్రి కన్యాదానం చేయాలి అనుకుంటే రాముడు తండ్రి అనుమతితోనే చేసుకుంటాను అని తండ్రికి కబురు పంపి వారు వచ్చాక నన్ను వివాహం చేసుకున్నారు అని అంటారమ్మా. అనసూయ ఎంతో సంతోషించి ఆవిడిచ్చిన ఆభరణాలు, చీర అన్ని అలంకరించుకోమని చెప్పి రాముని వద్దకు తీసుకువెళ్తారు. రాముడు ఇవన్నీ చూసి ఎక్కడివి అని అడిగితే అనసూయాదేవి కానుకగా ఇచ్చారు అంటే రామలక్ష్మణులు ఎంతో ఆనందపడతారు. అక్కడ సీతారాములు లక్ష్మణులు అక్కడే ఉండి మర్నాడు అత్రి మహాముని ఆజ్ఞ మేర మునులు చూపించిన దారి, అంటే వాళ్ళు ఫలాల గురించి అడవులకి వెళ్ళి వచ్చే దారి, ఆ దారిలోనే వెళ్ళండి అని అంటే అత్రి మహాముని చూపించిన దారిన బయలుదేరి దండకారణ్యానికి వెళతారమ్మా. బయలుదేరుతారు. బాగుంది శైలజ, చెప్పమ్మా. సుభద్రాదేవి చెప్పండి.
సుభద్రాదేవి గారు. తర్వాత ఆ లక్ష్మి తనకి ఒక తనకు జరిగిన ఒక అనుభవాన్ని చెప్తానంటుంది. చెప్పమ్మా లక్ష్మి. నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. అమ్మ అమృతవల్లి గారు మనకి లలితా శాస్త్రం నేర్పిస్తున్నప్పుడు కొన్ని శ్లోకాలు చెప్పారు మనకి. అందులోని ఒక శ్లోకం ఉంది, అది ఆమె చెప్పినప్పుడు ఏంటంటే, ఈ శ్లోకం మనం చదువుకుంటే రోజు మనం 40 times 40 సార్లు దాన్ని చదువుకుంటూ అమ్మవారికి, లలిత అమ్మవారికి చక్కగా ప్రసాదం అంటే పరోణం చేసి పెట్టి, బెల్లం ప్రసాదం చేసి పెట్టి 40 రోజులు లేదంటే 40 times రోజు చదువుతూ ఉంటే మనకి ఎటువంటి చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తప్పకుండా అవి నివారణ అవుతాయి అని చెప్పారు అమ్మ. నాకు అప్పుడు నా జస్ట్ కాలు మీద, పాదం మీద చిన్నగా ఎలర్జీ వచ్చిందమ్మా ఆ టైంలోని. అంటే అంత ముందు నుంచి ఉంది, అది తగ్గట్లేదు. నేను మెడిసిన్ వాడినా కూడా పెద్దగా అది క్యూర్ అవ్వట్లేదు. సరే అని చెప్పి అమ్మ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి 1.5 year అవుతుంది ఆ లలితా శాస్త్రం నేర్పిస్తున్నప్పుడు. ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను రోజు కూడా అది ఆ శ్లోకాన్ని చదువుతున్నాను. రోజు 40 times చదువుతాను, 40 సార్లు. కాకపోతే పరమన్నం అది చేయట్లేదు, కానీ బెల్లం ప్రసాదంగా పెడుతున్నాను అమ్మవారికి. అయితే భక్తిగా అమ్మవారి కళ్ళలోకి చూస్తూ చదువుతూ ఉంటాను, రోజు చదువుతాను మార్నింగ్ దీపం పెట్టుకుని. ఆ శ్లోకం ఏంటంటే, విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్కస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి. ఈ శ్లోకం రోజు 40 సార్లు చదవగానే ఇప్పుడు నాకు అక్కడ ఆ పాదం మీద అసలు ఏమీ లేదు. నేను అసలు ఏ మెడిసిన్ వాడలేదు, ఏ ఆయింట్మెంట్ వాడలేదు, ఏమీ లేదు. దానంతటా అది జస్ట్ వ్యానిష్ అయిపోయింది, పూర్తిగా మాయమైపోయింది. అది నా నమ్మకంతో నేను అమ్మకి ఇప్పుడు రోజు చదువుతాను, రోజు 40 సార్లు చదువుతాను, భక్తిగా చదువుతాను డైలీ. అసలు ఆపను ఎప్పుడు కూడా, ఎక్కడున్నా కూడా అది మాత్రం అది ఆపనే లేదు. ఆ పదాలకి అర్థాలు కూడా తలుచుకుంటూ, భావన చేస్తూ, అమ్మవారిని తలుచుకుంటూ చేస్తూ ఉంటాను. అది అమ్మ అమృతవల్లి గారు అమ్మ ద్వారా, లలిత అమ్మవారు మీ ద్వారా మాకు కనిపించి, మీ ద్వారా నాకు నా సమస్యకి పరిష్కారం చూపించారు. అది మాత్రం చాలా ఈ అనుభవం మీకు ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నాను, పర్సనల్ గా చెప్పాలని అనుకున్నాను, కానీ చాలా సార్లు కొద్దిగా హెసిటేట్ చేశాను, చెప్పడానికి కొద్దిగా అనిపించి ఆగాను. కానీ ఈరోజు మీతో నా అనుభవాన్ని పంచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది అమ్మవారి ఆమె భక్తి, ఆమె ఎంత భక్తితో మనం కొలిస్తే ఆమె మన దగ్గరికి ఎంత చక్కగా వచ్చి మనకి మన సమస్యలకు పరిష్కారాన్ని ఎలా చూపిస్తారన్నది మీకు అందరికీ ఒకసారి జస్ట్ తెలియాలని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు. ఇదంతటికీ నాకు ఇంతటి మంచి గైడెన్స్ ఇస్తున్న అమృతవల్లి అమ్మగారికి నాకెప్పుడు నేను ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాను, రుణపడి ఉంటాను ఇప్పుడు మీకు. అమ్మవారు అలా పిలిస్తే పలుకుతుందమ్మా. మన నమ్మకం మనకి ఒక నియమంగా పెట్టుకుని చేస్తే ఎలాంటిదైనా ఆవిడ తగ్గిస్తుంది అని చెప్పడానికి మీరే ఉదాహరణ. అసలు మీరు చేశారు నిష్ఠగా, ఆవిడ దానికి తగ్గ ఫలితం కూడా ఇచ్చింది. చాలా చాలా సంతోషం తల్లి. అమ్మవారిని అలా నమ్ముకుని ఉండు, ఎప్పటికీ నీకు జీవితం. అదే పొద్దున్న మార్నింగ్ ధ్యానంలో కూడా చేస్తానమ్మా, అమ్మవారి రూపవర్ణన ఉంటుంది. ప్రతిరోజు ధ్యానంలోని అమ్మవారి రూపవర్ణన ఆమె భావన చేసుకుని చేస్తుంటాను. సాయంత్రం దీపం పెట్టుకున్నప్పుడు కూడా చేస్తూ ఉంటాను ఇంతో పాటుగాను. ఇదంతా మీ దయ, అంతే, మీ అనుగ్రహం, మీ కృపా కటాక్షాలు మా మీద ఎప్పుడు కూడా ఇలాగే వర్షించాలని కోరుకుంటూ మీ శిష్యురాలు లక్ష్మి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సుభద్రాదేవి గారు చెప్పండి, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వచ్చే వారం ప్రయత్నించండి రాయడానికి. స్త్రీల స్వభావం, లేదా అన్ని మీరు రాయలేదనుకుంటే ఒక స్త్రీ స్వభావమే తీసుకుని ఈ అయోధ్యాకాండలో మీకు తెలిసిన స్త్రీలు ఎవరైనా ఒక్కళ్ళని తీసుకులైనా సరే రాయండి, లేదా అందరిది రాయగలిగితే అందరిది రాయండి. ఏంటంటే మీకు ఒక విశ్లేషణ, అంటే ఒక దాని గురించి ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. తర్వాత మీకు ఇంకా అందులో డెప్త్లోకి మీరు వెళ్ళగలరు. ఇప్పుడు అదే చెప్పాను కదా, మంధర అంటే ఆవిడ అసూయతో కూడింది, ఆవిడకి ఏం చూసినా అసూయ, అలాంటి అసూయ స్వభావం ఉన్నది మంధర.
ఆవిడ గురించి రాయొచ్చు, లేదా ఆవిడ గురించి ఒక లైన్ రాసిన తర్వాత నెక్స్ట్ కైకేయి దగ్గర నుంచి చెడు మాటలు విన్నది ఈవిడ, అందుకే ఈవిడ స్వభావం వల్ల ఇబ్బంది పెట్టింది. నిజానికి ఆవిడ మంచిదే, కానీ చెడు మాటల వల్ల ఆవిడ పాడదు. ఇలా మీరు అలా రాయొచ్చు. ఏదైనా సరే అందులో ఉండే స్త్రీల స్వభావాలు తీసుకోండి అయోధ్యాకాండలో. ఎందుకంటే ఒక స్త్రీ అయోధ్యాకాండని మలుపు తిప్పింది కదా, అంతవరకు ప్రశాంతున్నది. అసలు మొత్తం రామాయణాన్ని తిప్పిందే ఒక స్త్రీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా మనకి రామాయణంలో అక్కడక్కడ వస్తూ ఉంటారు రకరకాలు. ఇది అందుకని మనం దీని గురించి కొంచెం విశ్లేషణ చేసుకుని ఆలోచించి మీరు రాయగలరు, ట్రై చేయండి. మా సుభద్రాదేవి గారు చెప్పండి. అమ్మా, నేను సుభా సిస్టర్ పద్మని మాట్లాడుతున్నాను. మీరు చెప్పారు కదా, కైకేయి భగవంతుని దూరం చేసుకుంటే అనసూయ తన ఒడిలో చేర్చుకుందండి. నాకు అది ఒళ్ళైతే నాకైతే జలధరించిందండి. అది ఆ మీనింగ్ నాకు మనసులోకి రాగానే మనం ఏం చెయ్యాలి అన్నది మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ మట్టుకి నాకు చాలా నచ్చింది. గూస్ బంప్స్ వస్తున్నాయి. కరెక్టే, నిజమే. కైకేయి మన రాముడిని తన ఒళ్ళో ఉన్న రాముడిని దూరం చేసుకుంటే అనసూయదేవి ఆయన ఒళ్ళోకి చేర్చుకుంది. ఎవ్వరు చెప్పారు కదండి, దాంతో ఆ మనసులోకి ఆ భావం వచ్చింది. నాకే ఒళ్ళు జలదరిచ్చిందండి. మనకి కావాల్సింది అది అని అనిపించింది. అంతే అమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఇలాంటి భావనలు ఎలా వస్తాయంటే అది ఒక దైవం ఇచ్చిన వరం అంతే. ఠక్కుని అంటే అందులో మీరు అంతలాగా మునిగి ఉన్నారు రామాయణంలో, కాబట్టి మీకు ఆ భావన వచ్చింది. మీరు అంత బాగా వివరించి చెప్తున్నారమ్మా. మాకు రామాయణమే అంత తీయనిదండి. అంతేనండి, ఆ తీపే ఇది. ఎవరైనా చెప్పాలమ్మా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? 2 కాండలు దేవుడి దయ వల్ల, గణపతి వల్ల మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం. ఇక మనం వచ్చే వారం అరణ్యకాండలోకి ప్రవేశిద్దాం. ఇంకా మనకి కొంచెం కథ ముందుకు జరుగుతూ ఉంటుంది. రాక్షసులు, వధలు, రకరకాలు. కాబట్టి అంత ఇంకోటి కొంచెం సీరియస్గా ఉంటుంది. అలానే మళ్ళా కథలోకి వెళతాము. రకరకాలుగా మలుపులు తిరుగుతూ ఇక్కడ ఎవరు మలుపు తిప్పుతారు కథని అని తెలుసుకుందాం. చూడండి, మనకి ప్రశాంతంగా ఉన్నదాన్ని ఇక్కడ మందర ఎలా మలుపు తిప్పిందో, అరణ్యకాండలోకి వెళ్ళి అక్కడ రాముడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఎవరు మలుపు తిప్పుతారో చూద్దాం. ఇక రాముడు ఇప్పుడే నేను ఒక శ్లోకం చదువుకున్నాం, రామాయ రామభద్రాయ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాముడిని పిలిస్తే, ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. ఇప్పుడు భద్రుడు కూడా పిలిస్తే రాముడు పరిగెట్టుకుని వచ్చాడు ఆయన కోసం. అందుకని మీరు రాముడు, మనంతా రాముడితో చాలా సన్నిహితంగా ఉంటున్నాం, ఆయనతోనే తిరుగుతున్నాం, ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. మీరేం పిలుస్తారు రాముడిని? మీరేమని పిలుచుకుంటారు రాముడిని? మీరు ఎవరు? రాముడికి తండ్రా, తల్లా, పిల్లలా, లేకపోతే ఏ విధంగా మీరున్నారు? ప్రజలా, ఆయన మంత్రి? ఎలా మీకు పిలవాలనిపిస్తుంది రాముడిని? ఎలా ఉంటారు అనేది ఊరికినే మీరు భావన చేసుకోండి. మీకు ఒక్కరికి ఆ పేరు సొంతం ఉన్నట్టు మీరే పిలుచుకోవచ్చు. మీ రాముడు మీ ఇష్టం కదా. అలాగా మీ మనసులో రాముడిని నింపుకోండి. మీకు రకరకాల ధ్యానాలు చెప్పాను. బాలకాండలో ధ్యానం, భరతుడు చూసిన రూపం, తర్వాత సుమంత్రుడు చూసిన రూపం, అత్రి మహర్షి చూసిన రూపం, ఇలా రకరకాలు కాకుండా మీకు మీ ప్రత్యేకమైన రాముడు ఉంటాడేమో. అలాగా రాముడిని మనసులో నింపుకోండి, రాముడి ధ్యానం చేసుకోండి, అని తలుచుకోండి. రామ చాలు, శ్రీరామ అనేది సీతతో కలిపిన రాముడు శ్రీరామ, అది చాలు. జై శ్రీరామ్. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుద్దాం.